అప్పుడే 59 నిమిషాలకు స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఈ మైక్ పెట్టుకొని బాత్రూంలోకి పోయిండు. ఇప్పుడు నేను ఈ సౌండ్ ఆ సౌండ్ రెండే వినిపించాలనే ఉద్దేశంతో ఆగాల్సి వచ్చింది. క్షమించండి. నిజం వాస్తవానికి సుదర్శన్ ఎంత గొప్పవాడంటే చాలా సంస్కారవంతుడు. బాత్రూమ్ డోర్ పెట్టుకున్నాక కూడా టవల్ కట్టుకున్నాకనే ఇప్పుతాడు. అంత గొప్ప మనిషి అనుకోరాదు మన సుదర్శన్ గారు. ఇంకా అదొకటి ప్రాబ్లం అయింది. దయచేసి మళ్ళొకసారి అట్లా పోకుండా మీరే కొంత ఎంకరేజ్ చేయండి. మైక్ పెట్టుకునే వచ్చి నేను స్టార్ట్ చేద్దామని నిలబడ్డా ఈ కాలం. ఇప్పుడే పెట్టినా సరే ఎప్పుడు పెట్టాం అనేది ఇక జనానికి తెలుసు. కానీ రైట్గా చాలా ఆసక్తికరమైనటువంటి వార్తలు ఇవాళ ఉన్నాయి. ఇవాళ మనం ఒక బాంబు అనుకున్నాం. ఏందా బాంబు, ఏం పేల్చబోతా ఉన్నావు? ఒక ఆయన ఏమన్నాడంటే బాంబు పేలుస్తామంటే నీది కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అటువంటి బాంబేనా? ఓకే ఓకే. అప్పుడు వాళ్ళు ఏదో జపాన్ పర్యటనకు పోయినప్పుడు సంక్రాంతికి బాంబు పేలుతుంది అని చెప్పి ఒక మాట ఏదో అన్నట్టుంది కదా, అటువంటి బాంబేనా ఏంది మల్లన్నా అని చెప్పి ఒక ఆయన అన్నాడు. మనది ఆ బాంబు కాదు, మనది ఒరిజినల్ బాంబే. సో ఇప్పటి వరకు బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీనమేషాలు లెక్కిస్తూ ఉన్నాడు. మా లెక్కలు చెప్పమంటే గ్రామాల వారీగా కులాల వారీగా లెక్కలు చెప్తలేడు. ఏదో తూతుకు మంత్రంగా 56% అని ఆడ రాసి కాగితం బారేసాడు. దానికో అవ్వలేడు అయ్యలేడు. అదొక దిక్కుమాలిన లెక్క. మా లెక్కలు పెట్టమంటే పెడతలేవు, మా లెక్కలు పక్కాగా చెప్పమంటే చెప్తలేవు. మరి మా ఉద్యోగాల సంగతి ఏంటంటే మాట్లాడవు. మా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల గురించి మాట్లాడవు. ఈ బీసీలకు పెడతా అన్నటువంటి 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ గురించి మాట్లాడవు. అసలు బడ్జెట్లే పెడతలేవు. మరి ఇన్ని రకాలుగా బీసీలను, బీసీ యువతను, బీసీ ప్రజానికాన్ని మోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరు మా లెక్కలు ఎట్లాగో పెట్టరు. అందుకోసం నేను మీ లెక్కలు పెట్టే ప్రయత్నంలో ఉన్నా. మీ లెక్కల డాటా ఇవాళ ప్రజాక్షేత్రంలో పోయబోతా ఉన్నా. రాజకీయ రంగంలో ఎక్కడున్నారు మీరు? ఏ పొజిషన్లో కూర్చున్నారు? జ్యుడిషియర్లో ఎక్కడ కూర్చున్నారు? రెవెన్యూలో ఎక్కడ కూర్చున్నారు? పోలీసింగ్ వ్యవస్థలో ఎక్కడ కూర్చున్నారు? మీ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఎక్కడెక్కడ పనిచేస్తూ ఉన్నారు? వాళ్ళ చేతిలో ఉన్నటువంటి అధికార పరిధి ఎంత? ఈ లెక్కలన్నీ మేము బయట పెట్టాలనుకుంటున్నాం. అందుకోసమే మొదటగా ఇవాళ రాజకీయాల్లో వీళ్ళ వాటా ఏంది, ఈ వాటా సంగతి ఏంది అనేది ఇవాళ చాలా రిస్క్ చేయాల్సి వచ్చింది అదంతా చేయడం కోసం. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, మీరు చేయాల్సినటువంటిది ఒకే ఒక కార్యక్రమం. ఇవాళ ఈ మార్నింగ్ న్యూస్ లైవ్ను మీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి, లేదంటే మీ విలేజ్ గ్రూప్లలో ఈ లింకును షేర్ చేయండి. అన్ని గ్రూప్లలో షేర్ చేయండి, వాట్సాప్ గ్రూప్లలో. ఇప్పటి వరకు ఎవరు చెప్పనటువంటి బయట పెట్టినటువంటి డేటాను మొదటిసారిగా పెడతా ఉన్నాం. దయచేసి మిత్రులారా, జగిత్యాల జిల్లా జస్ట్ మీరు వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాము లేదంటే షేర్ చేసినామంటే ఒక మాట చెప్పండి. ఈ షేర్ బటన్ని క్లిక్ చేసి ఈ వాట్సాప్లో లింక్ పేస్ట్ చేసేయండి. మీ సోషల్ మీడియా ఎక్స్, ఆ తర్వాత మీకున్నటువంటి సోషల్ మీడియాలో జస్ట్ ఇగో ఇక్కడ క్లిక్ చేయగానే ఇట్లా వస్తుంది. ఇగో ఇక్కడ కాపీ అని వస్తుంది. ఇది కాపీ కొడితే మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసుకో. చాలా కీలకమైనటువంటి డేటా, చాలా కీలకమైనటువంటి డేటా. బీసీలు రాజకీయాలు రిజర్వేషన్లు అనుభవిస్తూ ఉన్నారు. బీసీలు ఆపర్చునిటీస్ ఎక్కువ పోతున్నాయని ఇన్ని రోజులు గగ్గోలు పెట్టిరు కదా. ఎవరి సొమ్ము ఎవరు తిన్నాడో ఇప్పుడు చూడ్రి. 500 సంవత్సరాలకు సరిపడా రిజర్వేషన్ ఈ అప్పర్ క్యాస్ట్లే వాడుకున్నారు. 500 ఏళ్ళకు సరిపడా, ఇప్పటికి కాదు, ఇప్పటి నుంచి ఇంకో 500 ఏళ్ళకు సరిపడా వాడుకున్నారు. అది ఎట్లా వాడుకున్నారు, ఏం కథ అనేది మొత్తం చూద్దాం. రైతు భరోసా గురించి మాట్లాడతా బైసాబ్. జర్ర ఈ టాపిక్ అయిపోయాక మాట్లాడతా రాజశేఖర్ గారు. జర ఈ వ్యవహారం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అది మాట్లాడతా. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ కమిటీ చైర్మన్గా బాలకృష్ణారెడ్డిని నియమించిన సర్కార్ చెప్తా. ఇక అన్ని విషయాలు చెప్తా. దయచేసి ఈ లింకును, ఈరోజు వార్తలను ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోండి. మై హంబుల్ రిక్వెస్ట్. ఒక నిమిషం కేటాయించండి. అలాగే లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 12 మంది మంత్రులు ఉన్నారు, సీఎంతో సహా. 16 మందికి 12 మంది ఉన్నారు. ఇప్పుడు 18 మంది ఉండాలి. ఇంకా 6 తక్కువ ఉన్నారు. 18 మంది మంత్రులు ఉండాలి. అంటే ఎంత తక్కువ? 6 తక్కువ.
6 మంత్రులు లేరు. ఈ 6 మంత్రులు లేరంటే దీని అర్థమైంది, ముఖ్యమంత్రి దగ్గరనే ఉంటాయి ఈ శాఖలన్నీ 6 మంత్రుల శాఖలన్నీ ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది. ముఖ్యమంత్రి ఎవరు మనకి? సీఎం రేవంత్ రెడ్డి కదా. ఈయన సీఎంతో పాటు ఈ 6 శాఖల మంత్రులు. దాని అర్థమైంది 6 మంత్రులు వీళ్ళే అన్నట్టు. మళ్ళా 6 మంత్రులు ఈయన చేతుల్లో ఉన్నది కాబట్టి 6 మంత్రులు ప్లస్ ఇప్పుడున్నటువంటి 4, అంటే మొత్తం 10 మంది మంత్రులు. కేటాయించిన శాఖలన్నీ ముఖ్యమంత్రి దగ్గర ఉంటాయి. ఎప్పుడైనా కేటాయించని అన్ని శాఖలు ముఖ్యమంత్రి దగ్గర ఉంటాయి. దాదాపు 15 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో 10 మంది మంత్రులు రెడ్లు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ 15 ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 7 అన్నదమ్ములు మొత్తం వాళ్ళంతా. ఒకటి సీఎం, మిగతా 6. సరిపోయింది ఆడికి లెక్క. ఇక మీరు దాన్ని ఇన్డెప్త్గా ఆలోచన చేసుకోరు ఏందనేది. ఇక్కడ 6 మంత్రులు రెడ్డి. ఏది 6 శాఖలు ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నాయి. ఏ బీసీ మంత్రి దగ్గర లేవు, ఎస్సీ మంత్రి దగ్గర లేవు. ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంటాయి కూడా సహజంగా. ఎవరికి కేటాయించని శాఖలన్నీ ఆయన దగ్గరే ఉంటాయి. ఇక్కడ 6 మంత్రులకు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోలన్నీ ముఖ్యమంత్రి చేతిలో ఉన్నాయి. ఆల్రెడీ ఇంకో 4 ఉన్నాయి. మొత్తం కలిపితే 10 మంత్రులు. ఇక్కడ ఇంకా అంతేకాదు. ఒక్కసారి ఒక చిన్న హిస్టరీకి పోవాలి మనం. హిస్టరీకి పోయిన తర్వాత అసలైన బాంబు ఏందో చెప్తా. దోమనా? దోమనే. ఏంది ఇట్లా అయింది ఇది? క్లోజా? రైట్గా ఇక్కడ మనం ఒక్క టాపిక్లోకి పోయి మళ్ళీ అక్కడికి పోదాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా ఒక్కసారి చూద్దాం. ఈ జాబితాలో ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి చూస్తే నీలం సంజీవారెడ్డి గారు 1956 నవంబర్ 1 నుంచి 1960 జనవరి 11 వరకు 3 సంవత్సరాల 71 రోజుల పాటు ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిండు. నీలం సంజీవారెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అయింది. ఎప్పుడు? 1962 మార్చి 29 నుంచి 1964 ఫిబ్రవరి 29 వరకు 1 సంవత్సరం 37 రోజుల పాటు మళ్ళా ఈయన ముఖ్యమంత్రి కాగలిగిండు. మరి ఈ మధ్యలో ఏమైంది? ఈ మధ్యలో ఏం జరిగింది? దామోదరం సంజీవయ్య అనేటువంటి ఒక దళిత నాయకుడు ముఖ్యమంత్రి ఎట్లా కాగలిగిండు? ఇక్కడ చూడరు లాజిక్. నీలం సంజీవారెడ్డి గారు 1956 నవంబర్ 1 నుంచి 1960 జనవరి 11 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. అయితే ఈయన ఈ టైంలో ఏమైందంటే ఈయన ఏఐసిసి ప్రెసిడెంట్ అయ్యే అవకాశం వచ్చింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యే అవకాశం వస్తే మరి ఇంత మంచి చీఫ్ మినిస్టర్ పదవి ఎట్లా వదులుకోవాలి అని జర్రగి దాన్ని కాపాడు అని ఆ పదవి కంప్లీట్ చేసుకొని వచ్చి మళ్ళీ దామోదరం సంజీవయ్య దగ్గర నుంచి దళితుల దగ్గరికి గుంజుకొని మళ్ళీ సీఎం అయ్యిండు. ఇది ఇంకా అంతేకాదు. ఈయన తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి, ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డి, భవనం వెంకట్రామరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రస్తుతం అటు జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు, ఇక్కడ కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డి. ఇన్నిసార్లు దాదాపుగా ఇన్ని దశాబ్దాల పాటు ఈ రెడ్లు మనల్ని పరిపాలించారు. పరిపాలిస్తే ఫలితాలు ఎట్లా ఉన్నాయి? వీళ్ళ పరిపాలనలో ఏం జరిగిందంటే జరిగినటువంటి అసలైనటువంటి కార్యక్రమం దయచేసి ఎవరైతే లైవ్ చూస్తూ ఉన్నారో మిత్రులారా 9866524314 ఈ జల్దీని చెప్తావు. ఈ నెంబర్కు జస్ట్ వాట్సాప్లో మీరు హాయ్ అని పెట్టండి చాలు, మీకు ఒక లిస్ట్ వస్తుంది. ఇప్పుడు వాట్సాప్లో మీరు హాయ్ అని నువ్వు పెట్టు ఒకసారి, నీకు వస్తుంది. ఈ నెంబర్కు ఒకసారి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి. ఒకసారి హాయ్ అని పెడితే
మీకు ఒక లింక్ వచ్చింది కదా, ఇప్పుడు హాయ్ అని పెడితే ఆ లింకును ఓపెన్ చేయండి. లింకును ఓపెన్ చేయగానే డూ యూ వాంట్ టు డౌన్లోడ్ అని ఒకటి వస్తుంది. ఇట్లా డూ యూ వాంట్ టు డౌన్లోడ్ అని వస్తుంది ఒకటి. ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి, మీకు ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఆ ఫైల్ ఓపెన్ చేసుకోరు. ఇక జస్ట్ హాయ్ అని పెట్టండి, ఏది వాట్సాప్లో హాయ్ అని పెడితే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింకుని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఒక నిమిషం పాటు మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక హాయ్ అని పెట్టినా వస్తుంది. హాయ్ అని పెడితే మీకు ఒక వస్తుంది, లింక్ వచ్చేసింది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ మీద మళ్ళీ క్లిక్ చేసిరనుకో, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అని వస్తుంది ఒక ఆప్షన్. ఇగో ఇట్లా వస్తుంది, ఇగో ఇట్లా ఈ మెసేజ్ వస్తుంది, encr.pw/6kkfo అనేటువంటి ఇది వస్తుంది. దీన్ని దయచేసి ఇంకొక నిమిషం లేట్ అయినా సరే మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోరు. ఇది జర అత్యంత కీలకమైనటువంటి లింకు. ఇంట్లో కాదు బాయ్ సాబ్ పెట్టాల్సింది, ఇక్కడ హాయ్ కాదు, ఇక్కడ కూడా ఈ లింక్ పేజ్ చేయి. ఆ నెంబర్కి హాయ్ అని పెట్టి ఆ లింక్ పేజ్ చేసి బెస్ట్. అది వాట్సాప్లో నేను చెప్పిన వాట్సాప్ నెంబర్ ఉందిగా 9866524314 అనేటువంటి నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి ఆ నెంబర్కు పెట్టండి. ఓన్లీ కాంటాక్ట్స్ నెంబర్స్కే వస్తుందా ఏంది? ఏమని కొత్త నెంబర్ రావట్లేదా? సారీ, కాంటాక్ట్ ఉన్న నెంబర్స్కే వస్తుందా ఇది? నాకు అర్థమవుతలేదు. ఇగో ఇక్కడ ఉంది చూడండి, శనార్థి తెలంగాణ దగ్గర ఉన్నది చూడండి. ఇక్కడ qgroupmedia.com. అరే ఇవి కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకే వస్తున్నట్టున్నాయి కదా. అయితే నెంబర్ సేవ్ చేసుకొని పెట్టా. నీ దాంట్లో కాంటాక్ట్ ఉండాలి, అక్కడ మొత్తం కాంటాక్ట్ నా దాంట్లో ఉండాల్సి ఉన్నట్టున్నాయి అన్న. అట్లయితే కష్టమవుతుంది. వాళ్ళు సేవ్ చేసుకుంటే వస్తుంది అనుకుంటే వాళ్ళు సేవ్ చేసుకుంటారు. సారీ అది నాకు కాంటాక్ట్లో అయి ఉండాలేమో. ఒక చిన్న పని చేస్తా, ఇక్కడ పైన పెట్టినా, ఇగో ఇక్కడ ఉంది చూడండి లింకు. కామెంట్ బాక్స్లో ఈ పైన లింక్ ఉంది చూడండి, ఈ లింకుని క్లిక్ చేయండి దయచేసి. డైరెక్ట్ ఆ లింక్ని క్లిక్ చేయండి. నేను అందరికీ మీరు ఎవరైతే హాయ్ అని పంపించారో వాళ్ళందరికీ లింక్ పంపిస్తా. నా స్టేటస్లో కూడా ఉంటుంది చూడండి. షేర్ చేయండి గ్రూప్లో, లేకపోతే అది రైట్. ఇది క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ కామెంట్ బాక్స్లో ఇది క్లిక్ చేయండి. ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు ఒక లిస్ట్ వస్తుంది, 76 పేజీల లిస్ట్ వస్తుంది. ఈ 76 పేజీల లిస్ట్లో ఈ రాష్ట్ర రాజకీయం అంతా ఉంటుంది చూడుర్రి. ఈ రాష్ట్ర రాజకీయం ఎవరి గుప్పిట్లో ఉంది, ఏం కథ అనేది కంప్లీట్గా మీకు ఈ qgroupmedia.com ఇందులో ఈ సపరేట్గా ఉంటుంది, ఇది చూడొచ్చు. అన్న అన్నీ చెప్తున్నావు కానీ 3170 లింకు రావడం లేదు. ఇగో ఇక్కడ ఉంది చూడండి, కామెంట్ బాక్స్లోనే పైన కనిపిస్తుంది లింకు. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. శనార్థి తెలంగాణ అని చెప్పేసి కామెంట్ బాక్స్ ఉంది కదా, దీంట్లో తీసుకోండి. ఇక్కడ ఈ లింక్ ఏందయ్యా అంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
నేను పోయి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవన్న మా బీసీలకు ఇవ్వండి అంటే ఇయ్యమని ముఖం ముంగటనే చెప్పేసిండు. సో బీసీలకు టికెట్లు ఇస్తాం, బీసీలకు న్యాయం చేస్తాం, బీసీలకు బడ్జెట్లు ఇస్తాం, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాం, న్యాయం చేస్తామని అన్ని ధోకాబాజీ ముచ్చట్లు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజానికమా లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా ఇగో వీళ్ళ రాజకీయాలు చూడరు ఎట్లా ఉన్నాయో. రైట్, ఎవరు ఏ పదవులలో ఉన్నారు ఇప్పుడు నేను చదువుతుంటా, ఇక మీరు చూసుకోరు. రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి రేవంత్ రెడ్డి, హోము ప్రిజన్స్ ఫైర్ సర్వీసు రేవంత్ రెడ్డి, ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ రేవంత్ రెడ్డి, యానిమల్ హస్బెండరీ ఫిషరీస్ డైరీ డెవలప్మెంట్ రేవంత్ రెడ్డి, షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ అంటే దళితులను డెవలప్మెంట్ చేసేటువంటి డెవలప్మెంట్ మినిస్ట్రీ కూడా రేవంత్ రెడ్డి దగ్గరే. తర్వాత లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ది రేవంత్ రెడ్డి, ఆ తర్వాత ఎస్టీ వెల్ఫేర్, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి మళ్ళా మైనారిటీ వెల్ఫేర్కు, రేవంత్ రెడ్డి మళ్ళీ ఫ్యాక్టరీస్ స్కిల్ డెవలప్మెంటు, రేవంత్ రెడ్డి మైనింగ్ అండ్ ఎనీ అదర్ అన్అలొకేటెడ్ పోర్ట్ఫోలియోస్ అన్నీ ఈయన దగ్గరే. ఇన్ని శాఖలకు మంత్రి రేవంత్ రెడ్డి, ఇన్ని శాఖలకు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ మంత్రి ఆయనే. ఆయనే మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫుడ్ అండ్ సివిల్ సప్లైకి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్స్ అండ్ బిల్డింగ్స్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇన్ఫర్మేషన్ ఐఎన్పిఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దాదాపుగా 18 శాఖలు ఓన్లీ ఈ 4 రెడ్ల దగ్గర ఉన్నాయి. 18 శాఖలు ఈ 4 రెడ్ల దగ్గర, అన్ని కీలకమైనటువంటి శాఖలే వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఎండోమెంటు, ఫారెస్టు కొండా సురేఖ, పొన్న ప్రభాకర్ గారికి మునిగిపోయే ఆర్టీసీ, ఇవి వాళ్ళవి. మిగతా కీలక శాఖలన్నీ మొత్తం ఈ 4 రెడ్ల దగ్గర పెట్టుకున్నారు. ఈ శాఖలు మంత్రులకు కేటాయించాల్సిన శాఖలు, మంత్రులు లేరు కాబట్టి అన్ని శాఖలకు ఈయననే అధిపతి అన్నట్టుగా. ఇది ఇట్లా అయిపోయిందా? పైసలున్న శాఖలు కూడా ఇరిగేషన్ అన్నా, రోడ్లు బిల్డింగ్లు అన్నా ఏవి ఇయర్ బీసీలకు. ఇక్కడ సీఎంఓ ఆఫీస్లో ఎవరెవరు ఉన్నారు ఇక ఈ లెక్క చూద్దాం. మొన్న ఒక ఆయన పంపిణిగా దాని ఆధారంగా తయారు చేసింది ఇది. వేం నరేందర్ రెడ్డి సీఎం అడ్వైజర్, జి చిన్నారెడ్డి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, తర్వాత చంద్రశేఖర్ రెడ్డి సీఎం సెక్రటరీ, అజిత్ రెడ్డి సీఎం ఓఎస్డి, అయోధ్య రెడ్డి సీఎం పిఆర్ఓ, జైపాల్ రెడ్డి సీఎం పిఏ, సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ చక్రవర్తి రెడ్డి, అగ్రికల్చర్ అడ్వైజరు శ్రీనివాస్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి. కొద్దిగా లేట్ అయినా మొత్తం చదువుతా చూడండి. ఇక పార్లమెంటు ఎంపీలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీలు ఉంటే 17 ఇట్లలో 6 వీళ్ళే లోక్సభ స్థానాలు. మిగతాయి ఎస్సీ ఎస్టీలకు 5 రిజర్వ్డ్. ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరికి, సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, చేవెళ్ళ విశ్వేశ్వర్ రెడ్డి, నల్గొండ రఘువీర్ రెడ్డి, ఖమ్మము రామసాయం రఘురామ్ రెడ్డి, మహబూబ్ నగర్ డికే అరుణారెడ్డి ఎంపీలు. ఇక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు ఒక్కసారి చూద్దాం. ఏది ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీలు, ఎమ్మెల్సీలు ఎంతమంది ఉన్నారు? 40 ఉంటే ఎమ్మెల్సీలు 40 ఇట్లలో ఎంతమంది ఉన్నారో ఒకసారి చూద్దాం. టీచర్ ఎమ్మెల్సీ మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్కు ఏవిఎన్ రెడ్డి, లోకల్ అథారిటీ మహబూబ్ నగర్ దామోదర్ రెడ్డి, లోకల్ అథారిటీ వరంగల్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఇంకో దానికి లోకల్ అథారిటీ రంగారెడ్డి పట్నం మహేందర్ రెడ్డి, లోకల్ అథారిటీ నల్గొండ మన్కెర కోటిరెడ్డి, లోకల్ అథారిటీ మెదకు వంటేరు యాదవ్ రెడ్డి, లోకల్ అథారిటీ మహబూబ్ నగర్ 2 నవీన్ కుమార్ రెడ్డి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పి వెంకటరామరెడ్డి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ చల్లా వెంకటరామరెడ్డి, నామినేటెడ్ గవర్నర్ కోదండరామరెడ్డి, గ్రాడ్యుయేట్ మెదకు అంజిరెడ్డి, టీచర్స్ నల్గొండ శ్రీపాల్ రెడ్డి. ఈ రెడ్లంతా ఈ ఎమ్మెల్సీగా ఇప్పుడు చట్టసభలో కూర్చున్నటువంటి వాళ్ళు, వాళ్ళేమో లోక్సభలో కూర్చున్నటువంటి వాళ్ళు. ఇక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల విషయం చూసుకుందాం. నిర్మల్ మహేశ్వర్ రెడ్డి, ఆర్మూరు రాకేష్ రెడ్డి, బోధను సుదర్శన్ రెడ్డి, బాన్సువాడ శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ భూపతి రెడ్డి, బాల్కొండ ప్రశాంత్ రెడ్డి, కామారెడ్డి కాటిపల్లి వెంకటరమణారెడ్డి, హుజూరాబాద్ కౌశిక్ రెడ్డి, నారాయణఖేడు సంజీవరెడ్డి, పటాన్చెరు మైపాల్ రెడ్డి, నర్సాపూరు వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి, ఇబ్రాహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి, ఎల్బీ నగర్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి, కల్వకుర్తి నారాయణ రెడ్డి, పాలేరు ఎవరు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తాండూరు బి మోహన్ రెడ్డి, కొడంగలు రేవంత్ రెడ్డి, మేడ్చలు చామకూర మల్లారెడ్డి, మల్కాజ్గిరి రాజశేఖర్ రెడ్డి, ఉప్పలు బండారు లక్ష్మారెడ్డి, మహబూబ్ నగర్
ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, జడ్చర్ల అనిరుద్ రెడ్డి, నాగర్ కర్నూలు రాజేష్ రెడ్డి, వనపర్తి మెగారెడ్డి, మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జున సాగర్ కుందూరు జయవీర్ రెడ్డి, నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ పద్మావతి రెడ్డి, సూర్యాపేట జగదీష్ రెడ్డి, భువనగిరి కుంభం అనిల్ రెడ్డి, జనగాం పల్లా రాజేశ్వర్ రెడ్డి, నర్సంపేట దొంతి మాధవరెడ్డి, పరకాల రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ వెస్ట్ రాజేందర్ రెడ్డి, ఇక తర్వాత నర్సంపేట చిట్టెం పర్ణికారెడ్డి, పాలకుర్తి యశస్విని రెడ్డి, దేవరకద్ర మన్సూరన్ రెడ్డి, గద్వాలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉంటే 119లో రిజర్వ్డ్ పోగా 88 మిగులుతాయి. 88 అసెంబ్లీ స్థానాల్లో 43 స్థానాలు ఈ రెడ్లకు వచ్చినాయి. 43 అంటే వీళ్ళెంత అసెంబ్లీ స్థానాల్లో 36% అసెంబ్లీ స్థానాలు వీళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇక్కడ ఇక కార్పొరేషన్ చైర్మన్లో చూద్దాం. టూరిజం కార్పొరేషన్ పటేల్ రమేష్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ శివసేనారెడ్డి, పోలీస్ హౌసింగ్ గురునాథ్ రెడ్డి, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ జంగా రాఘవరెడ్డి, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మలా జగ్గారెడ్డి, తెలంగాణ స్టేట్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అన్వేష్ రెడ్డి, తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ శోభా రెడ్డి, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అర్బన్ లిమిటెడ్ మానాల మోహన్ రెడ్డి, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ వెంకటరామరెడ్డి, శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కె నరేందర్ రెడ్డి. ఇక తెలంగాణ స్టేట్ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోఆపరేషన్ లిమిటెడ్ చల్లా నరసింహారెడ్డి, తెలంగాణ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మల్రెడ్డి రామరెడ్డి, సెట్విన్ గిరిధర్ రెడ్డి, డైరీ డెవలప్మెంట్ గుత్తా అమిత్ రెడ్డి, తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏ ప్రభాకర్ రెడ్డి, రెరా అప్పిలేటు ఏ రాజశేఖర్ రెడ్డి. ఇక జెడ్పీ చైర్మన్లు వైస్ చైర్మన్ల లెక్క చూద్దాం. జనగామ జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి, వరంగల్ రూరల్ జెడ్పీ చైర్మన్ గండ్రా జ్యోతిరెడ్డి, వనపర్తి జెడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, నల్గొండ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, యాదాద్రి జెడ్పీ చైర్మన్ ఏ సందీప్ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, వికారాబాద్ జెడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జెడ్పీ చైర్మన్ తీగల అనితారెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ ఆదిలాబాద్ మూలా రాజిరెడ్డి, జెడ్పీ చైర్మన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అర్నారెడ్డి, జెడ్పీ చైర్మన్ మహబూబ్ నగర్ స్వర్ణారెడ్డి, నిర్మల్ జెడ్పీ చైర్మన్ విజయలక్ష్మి రెడ్డి, జెడ్పీ చైర్మన్ సంగారెడ్డి మంజుశ్రీ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ మెదకు లావణ్యారెడ్డి. ఇంకా జెడ్పీటీసీలు చూద్దాం. తలమడుగు జెడ్పీటీసీ గణేష్ రెడ్డి, దివాలాపూర్ రమణారెడ్డి, కద్దం పెద్దూరు శ్రీనివాసరెడ్డి, సారంగపూరు రాజేశ్వర్ రెడ్డి, సోను జీవన్ రెడ్డి, దర్పల్లి జగన్మోహన్ బాజిరెడ్డి, ఆ తర్వాత మొర్స విజయభాస్కర్ రెడ్డి, మల్లాపూర్ శ్రీనివాసరెడ్డి, బుగ్గారం రాజేందర్ రెడ్డి, ఆ తర్వాత శ్రీరాంపూర్ తిరుపతి రెడ్డి, టేకుమట్ల తిరుపతి రెడ్డి, అశ్వాపురం సులకం సూదిరెడ్డి సైదిరెడ్డి, అశ్వాపురం వెంకటరెడ్డి, ఆ తర్వాత చంద్రుగొండ వెంకటరెడ్డి, బూర్గంపాడు కామిరెడ్డి, కురివి వెంకటరెడ్డి, నెల్లికుదురు మేకపోతుల శ్రీనివాసరెడ్డి, దంతాలపల్లి వెంకటేశ్వర రెడ్డి, గన్నేరువరం రవీందర్ రెడ్డి, శంకరపట్నం లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, హుజూరాబాదు బక్కారెడ్డి, పిట్లము అరికెల శ్రీనివాసరెడ్డి, నాగారెడ్డిపేట మోహన్ రెడ్డి, రామారెడ్డి మోహన్ రెడ్డి, సిర్గాపూరు రాఘవరెడ్డి, కల్హేరు నరసింహారెడ్డి, మొడ్గంపల్లె అరుణారెడ్డి, పుల్కలు మంజురెడ్డి, కంది కొండలరెడ్డి, అమీన్పూర్ సుధాకర్ రెడ్డి, నర్సింగి కృష్ణారెడ్డి, మెదకు లావణ్యారెడ్డి, చిలిప్చేడు శేషసాయి రెడ్డి, హుస్నాబాద్ రాజిరెడ్డి, తోగుట ఇంద్రసేనారెడ్డి, జగదేవ్పూర్ సుధాకర్ రెడ్డి, మద్దూరు కొండలరెడ్డి, చిల్పూరు సంపత్ రెడ్డి, లింగాల గణపూర్ వంశీధర్ రెడ్డి, దేవరుప్పల భార్గవిరెడ్డి, మూటకొండూరు వెంకటరెడ్డి, బీబీ నగర్ ప్రణీతారెడ్డి, చౌటుప్పల్ ప్రభాకర్ రెడ్డి, బొమ్మల రామారం సందీప్ రెడ్డి, గట్కేసర్ శరత్ చంద్రారెడ్డి, మూడుజింతలపల్లి హరివర్ధన్ రెడ్డి, మాడుగులు ప్రభాకర్ రెడ్డి, కందుకూరు జంగారెడ్డి, మహేశ్వరం హరినాథ్ రెడ్డి, షాబాదు అవినాష్ రెడ్డి, ఫారూక్ నగర్ వెంకట్రామ్ రెడ్డి, పూడూరు మేఘమాల రెడ్డి, ఆ తర్వాత పరిగి హరిప్రియారెడ్డి, దోమ వెంకటనాగిరెడ్డి, కోటిపల్లి సునీతారెడ్డి, బషీరాబాద్ శ్రీనివాస్ రెడ్డి, కోయిల్కొండ విజయభాస్కర్ రెడ్డి, గండేడు శ్రీనివాస్ రెడ్డి, అడ్డాకల్ రాజశేఖర్ రెడ్డి, నవాబ్పేట్ ముచ్చాల రవీందర్ రెడ్డి, ఇటికాల హనుమంతరెడ్డి,
మల్దకల్ ప్రభాకర్ రెడ్డి, పెద్దమందాడి, రఘుపతి రెడ్డి, వనపర్తి, లోక్నాథ్ రెడ్డి, తిమ్మాజిపేట, దయాకర్ రెడ్డి, బిజినపల్లి, హరిచరణ్ రెడ్డి, వెల్దండ, విజితారెడ్డి, వంగూరు, కేవీఎన్ రెడ్డి, ఉప్పునూతల, ప్రతాప్ రెడ్డి, నార్కెట్పల్లి, నరేందర్ రెడ్డి, తిప్పర్తి, పాశం రామరెడ్డి, మర్రిగూడ, సురేందర్ రెడ్డి, నాంపల్లి, వెంకటేశ్వర్ రెడ్డి, మిర్యాలగూడ, విజయసింహారెడ్డి, పెద్దావుర, కృష్ణారెడ్డి, పెద్దడిచర్లపల్లి, శోభారెడ్డి, నూతనకల్లు, దామోదర్ రెడ్డి, గరిడెపల్లి, శైలజారెడ్డి, హుజూర్ నగర్, సైదిరెడ్డి, మేలచెరువు, పద్మారెడ్డి, చింతలపాలెం, చంద్రకళారెడ్డి, కోస్గి, ప్రకాష్ రెడ్డి, మద్దూరు, రఘుపతి రెడ్డి. ఇగో వీళ్ళందరూ జెడ్పీటీసీలు. కార్పొరేటర్లు చూద్దాం. జిహెచ్ఎంసి ఏస్రా నగర్, శ్రీషారెడ్డి, మల్లాపూర్, దేవేందర్ రెడ్డి, ఉప్పలు, రజితారెడ్డి, మన్సూరాబాద్, నరసింహారెడ్డి, హయత్ నగర్, నవజీవన్ రెడ్డి, బిఎన్ రెడ్డి, లచ్చిరెడ్డి, వనస్థలిపురం, వెంకటేశ్వర రెడ్డి, చంపాపేట్, మధుసూదన్ రెడ్డి, గడ్డి అన్నారం, ప్రేమేశ్వర్ రెడ్డి, మైలార్దేవపల్లి, శ్రీనివాస్ రెడ్డి, బాగంబర్పేట్, వెంకటరెడ్డి, ఖైరతాబాద్, విజయారెడ్డి, వెంకటేశ్వర కాలనీ, కవితారెడ్డి, రహమత్ నగర్, సిఎన్ రెడ్డి, గచ్చిబౌలి, గంగాధర్ రెడ్డి, బాలనగర్, రవీందర్ రెడ్డి, జీడిమెట్ల, తార చంద్రారెడ్డి, నేరడమెట్, గీతారెడ్డి, మానిక్ బజార్, శ్రీనివాస్ రెడ్డి, గూపన్పల్లి, దుబ్బ గుర్బాదాడి, పంచారెడ్డి, ఎల్లమ్మగుట్ట, పంచారెడ్డి, వినాయక్ నగర్, పంచారెడ్డి, ఏది లావణ్యరెడ్డి, మారుతి నగర్, ఇక సిద్ధార్థ రెడ్డి, పాముల బస్తీ, శ్రవంతి రెడ్డి, కోఆప్షన్, లతారెడ్డి. ఇవి నిజామాబాద్ జిల్లాలో కూడా ఇందులో కలిసినాయి. ఇక మున్సిపల్ మేయర్స్, చైర్పర్సన్ చూద్దాం. డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ కూడా. బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, ఫిర్యాదు కూడా జక్కా వెంకటరెడ్డి మొన్నటి వరకు ఉండే. ఇక నిజాంపేట్ లీలారెడ్డి, నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, అరే ఇక్కడ ఇంకోటి పోయింది, బోయపల్లి కొండారెడ్డిది. ఇక మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ మరి దీపికారెడ్డి, శంషాబాద్ మహేందర్ రెడ్డి, సుష్మా మహేందర్ రెడ్డి, బోధన్, పద్మారెడ్డి, కామారెడ్డి, ఇందుప్రియారెడ్డి, కొత్తకోట, సుశిక్షిణి రెడ్డి, కల్వకుర్తి, సత్యం రెడ్డి, కొడంగల్, జగదీష్ రెడ్డి, దమ్మాయిగూడ, నరేందర్ రెడ్డి, గట్కేసర్, మాధవ్ రెడ్డి, పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి, జవహర్ నగర్ మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ రెడ్డి, మేడ్చల్ మున్సిపాలిటీ నాగిరెడ్డి, బండ్లగూడ జాగీర్, రాజేందర్ వైస్ ప్రెసిడెంట్. ఇక గ్రేటర్ వరంగల్ చూద్దాం. భూపాలపల్లి వైస్ చైర్పర్సన్ హరీష్ రెడ్డి, గండ్రా హరీష్ రెడ్డి. రెడ్డిగా వర్ధన్నపేట వైస్ చైర్మన్ ఎలేందర్ రెడ్డి, తొర్రూరు వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, పరకాల వైస్ చైర్మన్ జైపాల్ రెడ్డి, మరిపేడ ఎక్స్ వైస్ చైర్మన్ వద్దిరెడ్డి బుచ్చిరెడ్డి, మరిపేడ మున్సిపల్ కమిషనర్ నరేష్ రెడ్డి, జనగా మున్సిపల్ చైర్మన్ ప్రేమలత రెడ్డి, నర్సంపేట వైస్ చైర్మన్ పద్మా వెంకటరెడ్డి, సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ పాండు రంగారెడ్డి, తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ లలిత సామిరెడ్డి, బొల్లారం మున్సిపల్ చైర్పర్సన్ కొలను రోజా బాలరెడ్డి. ఇక కంబైన్డ్ నల్గొండ డిస్ట్రిక్ట్ చూద్దాం. నల్గొండ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, హాలియా మున్సిపల్ చైర్మన్ నరేందర్ రెడ్డి, అనుపమ నరేందర్ రెడ్డి, చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోటిరెడ్డి, చిన్న వెంకటరెడ్డి, తిరుమలగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి, హుజూర్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ సంపత్ రెడ్డి, నేరేడ్చల్ర మున్సిపల్ వైస్ చైర్మన్ సరితా సైదిరెడ్డి, మోత్కూరు మున్సిపల్ వైస్ చైర్మన్ కవిత లక్ష్మీ నరసింహారెడ్డి, చౌటుప్పల్ మున్సిపల్ వైస్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ వెంకటరెడ్డి రాజు. ఆర్డినరీ ఎలక్షన్స్ జెడ్పీటీసీలు ఒక్కసారి చూద్దాం. జెడ్పీటీసీలు ఇక తలమడుగు గోకా గణేష్ రెడ్డి, దివాలాపూర్ తక్కల రమణారెడ్డి, కద్దం పెద్దూరు శ్రీనివాస్ రెడ్డి, సారంగపూరు రాజేశ్వర్ రెడ్డి, సోను జీవన్ రెడ్డి, దర్పెల్లి జగన్మోహన్ బాజిరెడ్డి, మొర్సా, విజయభాస్కర్ రెడ్డి, బుగ్గారం, రాజేందర్ రెడ్డి, మల్లాపూర్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీరాంపూర్. చదవలే. చంద్రగొండ, సులక్షణ, చంద్రగొండ వెంకటరెడ్డి, లక్ష్మీదేవిపల్లి వెంకటరెడ్డి, దంతాలపల్లి మైరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, కుర్వి బండి వెంకటరెడ్డి. అరే ఇవి చదివినామన్నా, ఇవి అయిపోయినాయి. జెడ్పీటీసీలు అయిపోయినాయి కదా. ఇక ఎంపీటీసీలు చూద్దాం. దయగాం పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, శ్రీడన్న సిర్సన్న నగేష్ రెడ్డి, కరంజీ రెడ్డి దేవమ్మ, బానూర్ బి నారాయణ రెడ్డి, ఇచ్చోడ ప్రీతం రెడ్డి, దీపాయిగూడ కరుణాకర్ రెడ్డి, మావాల గోవర్ధన్ రెడ్డి, నేరేడుకొండ మహేందర్ రెడ్డి, భీమారం దీపికారెడ్డి, అంగరాజ్పల్లి శ్రీనివాస్ రెడ్డి, కతర్సాల బాపురెడ్డి, షెట్పల్లి రెడ్డి, పప్పిరెడ్డి, గుల్లకొండ దేవేందర్ రెడ్డి, కమోలు నర్సారెడ్డి, సిర్గాపూర్ రవీందర్ రెడ్డి,
లక్ష్మణ్ చంద, గద్దం నర్సారెడ్డి, వద్య రామరెడ్డి, రామరెడ్డి, కల్పన రామరెడ్డి, ఓకే, ధర్మోరా నారాయణ రెడ్డి, న్యూ సాంగ్వి, లింగారెడ్డి, కొండాపూర్, రామేశ్వర్ రెడ్డి, రత్నాపూర్, ఉమారెడ్డి, మందపల్లి, రెడ్డి రంగారెడ్డి, చించోలి, వెంకటరమణారెడ్డి, కొత్వాల్బి, మైపాల్ రెడ్డి, పొంకూరు, భోజారెడ్డి, అంకాపూర్ 1, చిన్న గంగారెడ్డి, వన్నెల్ భోజారెడ్డి, ఎస్, జక్రాన్పల్లి గంగారెడ్డి, ఎస్, పడ్కల్ గంగారెడ్డి, ఉప్లూరు అనిల్ రెడ్డి, ఆ తర్వాత పంచాల నడుకుడ, నోముల గంగారెడ్డి, కుర్నపల్లి, రామరెడ్డి, వెంకటాధర్ రెడ్డి, కమలాపూర్, ఇక గద్దం మహిపాల్ రెడ్డి, రాఘవపట్నం మధుకర్ రెడ్డి, తిమ్మాపూరు లక్ష్మారెడ్డి, బాలపల్లి రత్నారెడ్డి, గుల్లపేట సుధీర్ రెడ్డి, మొరపల్లి భూమారెడ్డి, హస్నాబాద్ మల్లారెడ్డి, మోతే రాజశేఖర్ రెడ్డి, చేపియాల్ మల్లారెడ్డి, హిమంతరావుపేట్, జగన్మోహన్ రెడ్డి, పూడూరు రాఘవరెడ్డి, ధర్మారం, సుభాష్ రెడ్డి, మాదాపూర్, కృష్ణారెడ్డి, సిరిపూర్, రామరెడ్డి, కోనరావుపేట్, సాయిరెడ్డి, ఆలూరు, సుధీర్ రెడ్డి, బొమ్మారెడ్డిపల్లి, వేణుగోపాల్ రెడ్డి, పత్తిపాక, అజయ్పాల్ రెడ్డి, నర్సాపూర్, ప్రేమలతారెడ్డి, ఓదేడు, కిషన్ రెడ్డి, కోమేరా, సరోజనారెడ్డి, పొత్కపల్లి, స్వరూపారెడ్డి, మారేడుగొండ, తిరుపతి రెడ్డి, పెద్దాపూర్, తిరుపతి రెడ్డి, మహిపాల్ రెడ్డి, తిరుపతి, ముల్కల్పల్లి, రామచంద్రారెడ్డి, పిడిసిల్ల, వెంకటేశ్వర రెడ్డి, రేగులగూడెం, నరసింహారెడ్డి, పోచంపల్లి, ప్రతాప్ రెడ్డి, కొండన్పల్లి, వెంకటేశ్వర రెడ్డి, రామకృష్ణాపూర్, మల్లారెడ్డి, అన్నపరెడ్డిపల్లి, కృష్ణారెడ్డి, అశ్వాపురం 3, పోరెడ్డి విజయలక్ష్మి, సింగిరెడ్డిపల్లి, వెంకట సుబ్బారెడ్డి, ఉప్పలపాడు, మధుకర్ రెడ్డి, బొడ్లాడ, మధుసూదన్ రెడ్డి, మన్నెగూడెం, విజయపాల్ రెడ్డి, తీగల్వాయ్, తుమ్మారెడ్డి, వెంకటరెడ్డి, పెరుమందల సంకీస, వాసుదేవరెడ్డి, అయోధ్య, మిట్టకంటి రామరెడ్డి, ఎందుకే ఇంటి పేరు, ఓకే, కంబాలపల్లి, సరస్వతి రెడ్డి, నడివాడ, శ్రీపాల్ రెడ్డి, చిలంచెర్ల, అశోక్ రెడ్డి, తల్లోకల్, సత్యనారాయణ రెడ్డి, ఫతేపూరు, శ్యామ్ సుందర్ రెడ్డి, ఆత్మకూర్ 1, రావూరి సుధాకర్ రెడ్డి, గుడిపాడు, రజనీకర్ రెడ్డి, ఇక చెన్నారావుపేట, కృష్ణారెడ్డి, దామేరా, కృపాకర్ రెడ్డి, మల్లెపల్లి, పల్లెటి జైపాల్ రెడ్డి, చింద్రాయిపల్లి, శ్రీనివాస్ రెడ్డి, నాగారం, మధుసూదన్ రెడ్డి, తిరుమలాయపల్లి, అనిమిరెడ్డి, గవిచెర్ల, సంపత్ రెడ్డి, ప్రగతి సింగారం, తిరుపతి రెడ్డి, కత్రియాల్, ప్రవీణ్ రెడ్డి, మల్లక్పల్లి, భీమరెడ్డి, నారాయణగిరి, ఇక రామరెడ్డి, వల్లభరెడ్డి, రమాదేవి, పెద్దపెండ్యాల, కవితారెడ్డి, బోయపేటు, ఇంద్రసేనారెడ్డి, అనంతసాగర్, రత్నాకర్ రెడ్డి, ముల్కలగూడెం, సరితా శేఖర్ రెడ్డి, షొడాష్పల్లి, సామిరెడ్డి, ఇందుర్తి 2, కోమటిరెడ్డి, చంద్రకళారెడ్డి, తర్వాత ముడిమాణిక్యం, రవీందర్ రెడ్డి, సీతారాంపూర్, రాజిరెడ్డి, రంగంపేట, కృష్ణారెడ్డి, పతార్లపల్లి, సంజీవ్ రెడ్డి, గట్టు బుత్కూరు, రాజగోపాల్ రెడ్డి, ఆ తర్వాత కురిక్యాల ఎంపీడీసీ, లింగారెడ్డి, ర్యాలపల్లి ఎంపీడీసీ, రాజిరెడ్డి, తాడిజర్రి ఎంపీడీసీ, మధుసూదన్ రెడ్డి, హనుమాజిపల్లి, మల్లారెడ్డి, జూపాక, వేణుగోపాల్ రెడ్డి, తుమ్మన్పల్లి, రాజేశ్వర్ రెడ్డి, కెల్లాడ ఎంపీడీసీ, రవీందర్ రెడ్డి, కొండపాకల, వెంకటరెడ్డి, పచ్చునూరు, మధుసూదన్ రెడ్డి, దేశరాజ్పేట్, మహేందర్ రెడ్డి, గోపాలరావుపేట్, నరేందర్ రెడ్డి, ఆముదాలపల్లి, శ్రీనివాస్ రెడ్డి, మహాత్మానగర్, కీర్తిరెడ్డి, వనిత, ముస్తులాపూర్, ఇక తిరుపతి రెడ్డి, పర్లపల్లి ఎంపీడీసీ, సంపత్ రెడ్డి, రేణుకుంట, వీరారెడ్డి, ఎల్బాక, వీరారెడ్డి, కాసం వీరారెడ్డి, గన్ముకల, సంజీవరెడ్డి, రాయ్కల్, శ్రీధర్ రెడ్డి, వెన్నంపల్లి, ప్రభాకర్ రెడ్డి, ఆ తర్వాత మల్లాపూర్, గీతారెడ్డి, ఆ తర్వాత బండపల్లి, రామచందర్ రెడ్డి, గడ్డం రణధీర్ రెడ్డి, గాలిపల్లి, శ్యామలారెడ్డి, ఓబులాపురం ముత్యం రెడ్డి, సోమారావుపేటు వెంకటరమణారెడ్డి, గంభీరావుపేటు రాజేందర్ రెడ్డి, గోరంట్ల అంజిరెడ్డి, బండాకల్, రామచంద్రారెడ్డి, కొండాపూర్, పోచిరెడ్డి, గొల్లపల్లి, శ్రీనివాస్ రెడ్డి, హన్మాజిపేట, సుధాకర్ రెడ్డి, కంచల్రా, మోహన్ రెడ్డి, రామేశ్వరపల్లి, చంద్రకాంత్ రెడ్డి, చంద్రకాంత్ రెడ్డి,
తిప్పాపూర్, సాయి రెడ్డి, జనగాం, రవీందర్ రెడ్డి, మహమ్మదాపూర్, లక్ష్మారెడ్డి, సంగమేశ్వర్, బాపురెడ్డి, కోర్పోల్, వటిల్, ఫరీద్పేట, వటిల్ రెడ్డి, విఠల్ రెడ్డి, ఫరీదాపేట్, నరసింహారెడ్డి, బొమ్మదేవపల్లి, నారాయణ రెడ్డి, మైలారం, ప్రభాకర్ రెడ్డి, కొడబ్గల్ రెడ్డి, చిల్లర్గి, లక్ష్మారెడ్డి, చిన్న కొడపాకల్, వెంకట్రామరెడ్డి, పోసాన్పేటు, దశరథ్ రెడ్డి, సదాశివనగర్, శ్రీనివాస్ రెడ్డి, బ్రాహ్మణపల్లి, వెంకటరెడ్డి, ఎర్రపాడు, దేవిరెడ్డి, పోతిరెడ్డిపల్లి, మహేశ్వర్ రెడ్డి, రామ్సాన్పల్లి, గజేందర్ రెడ్డి, నల్లవాల్లి, ప్రభాకర్ రెడ్డి, గుండ్లమాచూరు, వెంకటరెడ్డి, కొన్యాల్, విఠల్ రెడ్డి, జనగాం, విజేందర్ రెడ్డి, బీబీపేటు, మహారెడ్డి, శ్రీలతారెడ్డి, మాసన్పల్లి, నారాయణ రెడ్డి, ఎద్దుమైలారం, శ్రీనివాస్ రెడ్డి, ఎద్దుమైలారం 4, కొండాపూర్, నరసింహారెడ్డి, మల్కాపూర్ 1, విజయభాస్కర్ రెడ్డి, మరిపల్లి, మనోజ్ రెడ్డి, తొగార్పల్లి, సంతోషరెడ్డి, బొల్లాపూర్, రాజేందర్ రెడ్డి, పుల్కుర్తి, అంబారెడ్డి, మునిపల్లి, విజయ సుధీర్ రెడ్డి, తుర్కపల్లి, సుధాకర్ రెడ్డి, ఇక అశోక్ రెడ్డి, చేకుర్తి, శ్రీనివాస్ రెడ్డి, గన్పూరు, నీనారెడ్డి, ఇస్నాపూర్ 1, అంజిరెడ్డి, పెద్ద కంజర్ల, వెంకటరెడ్డి, రుద్రారం 1, హరిప్రసాద్ రెడ్డి, ముదిమాణిక్యం, చైతన్యారెడ్డి, కొల్కూరు, రెడ్డి గారి ప్రమీలారెడ్డి, జగ్గారెడ్డి గారి ప్రమీల, మద్దికుంట, మహాత్మారెడ్డి, చొక్కారెడ్డి, నిజాంపూర్, మాధవరెడ్డి, అంతర్గాం, మైపాల్ రెడ్డి, చిరాగుపల్లి, గిరిధర్ రెడ్డి, అప్పాజిపల్లి, అనిల్ కుమార్ రెడ్డి, గడిపెద్దపూర్, వెంకట్రావుపేట, విఠల్ రెడ్డి, చిట్కూరు, సుభాష్ రెడ్డి, కుంచన్పల్లి, నారాయణ రెడ్డి, తొగిట, మాణిక్యరెడ్డి, అన్సాన్పల్లి, రెడ్డి గారి ఉదయారెడ్డి, ఇక సంగాయిపేటు, మల్లారెడ్డి, రంగాయిపల్లి, విఠల్ రెడ్డి, చెల్మెడ, బాలరెడ్డి, కల్వకుంట, ఇందిరా కొండల్ రెడ్డి, ఆ తర్వాత నర్లాపూర్, రాజారెడ్డి, చీకోడు, నారాయణ రెడ్డి, కొత్తపల్లి, మోహన్ రెడ్డి, పొడిచేన్పల్లి, విష్ణువర్ధన్ రెడ్డి, కొత్వాల్పల్లి, గద్దె నాగిరెడ్డి, గోమారం, నరసింహారెడ్డి, పంబండ, సత్తిరెడ్డి, పిల్లుట్ల, రమాకాంత్ రెడ్డి, ఎల్లుపేట్, సురేందర్ రెడ్డి, ఎల్పుగొండ, నారాయణ రెడ్డి, యావాపూర్, సంతోష్ రెడ్డి, ఉప్పలింగారం, లింగాపూర్, సరితారెడ్డి, బేగంపేట్, శ్రవంతి రెడ్డి, రేగులపల్లి, మహేందర్ రెడ్డి, చుంచునాకోట, నవీన్ రెడ్డి, చందల్పూర్, దుర్గారెడ్డి, విఠలాపూర్, సంగిరెడ్డి, గొడుగుపల్లి, దొంతిరెడ్డి, నరసింహారెడ్డి, చీకోడు, రామరెడ్డి, రాజక్కపేటు, మమతారెడ్డి, జాలిగామ, రాజిరెడ్డి. ఇవి తెలుసుకోవాలి, అందుకోసమే చదువుతున్నాం, అందరికి తెలవాలి కాబట్టి. పీర్లపల్లి, మహేందర్ రెడ్డి, నారాయణపూర్, తండకల రాజిరెడ్డి, ఐనాపూర్, కైత రాజేందర్ రెడ్డి, ఐనాపూర్ రాజేందర్ రెడ్డి, కిష్టంపేట దుర్గారెడ్డి, సలక రాజేశ్వర్ రెడ్డి, చేబర్తి బాలరెడ్డి, మర్కుకు సాయిరెడ్డి, బైలాపూర్ దుంబాల లింగారెడ్డి, కొట్యాలు మధుసూదన్ రెడ్డి, తునికి బొల్లారం, దేవేందర్ రెడ్డి, తిమ్మాయిపల్లి, రవీందర్ రెడ్డి, రామారం, రాజిరెడ్డి, రామారం, చిన్న వెంకట గారి రాజిరెడ్డి, కన్గలు, శ్రీకాంత్ రెడ్డి, గౌరారం, కడపల బాలరెడ్డి, వేలూరు, సందీప్ రెడ్డి, నారాయణపూర్, అనిల్ రెడ్డి, తాటికొండ, సుధీర్ రెడ్డి, పాకాల, వీరారెడ్డి, వెల్దండ, ఆగిరెడ్డి, మంచుప్పుల, నాగిరెడ్డి, నాగిరెడ్డి, వెల్ది, దేవేందర్ రెడ్డి, తరిగొప్పుల 1, సుధీర్, మధుసూదన్ రెడ్డి, రేపాక పురుషోత్తం రెడ్డి, షారాజిపేట నరేందర్ రెడ్డి, పల్లెర్ల సోలిపురం మల్లారెడ్డి, చందుపట్ల కొండల్ రెడ్డి, బీబీనగర్ 2 నరేందర్ రెడ్డి, ఆ తర్వాత కొండమడుగు గణేష్ రెడ్డి, నాగినేనిపల్లి రాజేందర్ రెడ్డి, ప్యారారం సుధీర్ రెడ్డి, రామలింగంపల్లి హేమంత్ రెడ్డి, పెద్ద కోడూరు బద్దం రెడ్డి, కొండల్ రెడ్డి, తూప్రాన్పేట వెంకటరెడ్డి, వస్తకొండూరు మహేందర్ రెడ్డి, మోటకొండూరు 1 అంజిరెడ్డి, గుజ్జ వినోద్ రెడ్డి, పెద్దగూడెం ప్రభాకర్ రెడ్డి, చల్లూరు శ్రీనివాస్ రెడ్డి, నెమిల రాజిరెడ్డి, పాంకుంట నరేష్ రెడ్డి, ఎల్లంకి 2 మహేందర్ రెడ్డి, నాగాయపల్లి కోమటిరెడ్డి, సంతోష్ రెడ్డి, ఆ తర్వాత తుర్కపల్లి బోరెడ్డి, ఏదులగూడెం వెంకటరెడ్డి, ఎం తుర్కపల్లి వెంకటరెడ్డి, ఆ తర్వాత వేములకొండ సామారామరెడ్డి, హౌషాపూర్ సుదర్శన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, చౌదరిగూడ భాస్కర్ రెడ్డి,
కాచవాని సింగారం, వెంకటరామరెడ్డి, భోగారం, వెంకటరెడ్డి, కీసర 2, సత్తిరెడ్డి, డబిల్పూర్ 1, రాజమల్లారెడ్డి, కేశవరం, గోని హనుమంతరెడ్డి, కొల్తూరు శ్రీనివాసరెడ్డి, బొమ్మరాజ్పేట, ఇందిరా సంగిరెడ్డి. ఇట్లా ఇప్పుడు నేను 22వ పేజీ కాడ ఉన్న 76 పేజీలు వీళ్ళు ఏ పదవులు అనుభవిస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడ, ఏ గ్రామంలో, మొత్తం కంప్లీట్గా వాళ్ళ రాజకీయ బండారం అంతా ఇగో ఇది. వీళ్ళు రాజకీయాలు చేసుకుంటా, గ్రామాల పొంటి పెత్తనం చేసుకుంటా, ఈ బీసీలకు హక్కులు రాకుండా, బీసీ వాళ్ళు కుడితే ఈయన గుసగుస ముచ్చట పెట్టి వానికి నీకు పడతాదరా అని చెప్పి పంచాలు పెట్టి ఇట్లా రకరకాలుగా ఇన్ని రాజకీయ అవకాశాలు ఈ ప్రజలకు దక్కాల్సినటువంటి ఏది రాజకీయ సమానత్వం బీసీలకు ఇవ్వమంటే వీళ్ళు ఇవ్వకుండా వీళ్ళ దగ్గర పెట్టుకొని ఎన్ని రకాలుగా వీళ్ళు 76 పేజీల డాక్యుమెంట్ తయారు చేసిన. ఇంక ఇదే కాదు, జ్యుడిషియరీ, రెవెన్యూ, పోలీసు అన్నీ తయారు చేస్తున్నాం. మా బీసీల లెక్క చెప్పమంటే, మా బీసీల కులాల వారి లెక్క చెప్పమంటే మీరు చెప్తలేరు కదా. ఇగో ఇన్ని పదవులను వాళ్ళు అప్పనంగా అనుభవిస్తూ ఉంటే ప్రజలారా, నిజామాబాద్లో కులం వెలేసిరట, ఇట్లా వెలేస్తారు. బయట ఉన్నారు, ఇక్కడ బయట బాధితులు ఉన్నారు. ఎవరు నిజామాబాద్ నుంచి కనుక్కో అన్న, ఎవరు వెలేసిరు ఇంకా అనేది. ఇద్దరు రెడ్డిలు కలిసి మొత్తం కనీసం మొన్న శ్రీరామనవమి ఉంటే శ్రీరామనవమి కూడా పోకుండా వెలేసి బయటకు పంపించేస్తున్నట. అయితే ఇది క్యాస్ట్ కులాన్నే, అది వీడీసీలు ఉంటాయి, విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అని ఉంటాయి అనమాట. వాళ్ళకి పైసలు ఇవ్వాలంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీకి ఇన్ని లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పారు. అరే మేమెందుకు ఇవ్వాలి, అట్టెట్టు ఉంటుంది ఏమనేది, ఇది ఏమన్నా చట్టబద్ధ సంస్థ అని చెప్పేసి అంటే వాళ్ళని కులంని వెళ్ళేసిండ్రు మొత్తం. ఒకసారి చూడు, ఒకసారి ఒక పని చేయండి, కులాన్ని వెళ్ళేసిండ్రంటే దాని గురించి ఎవరు వచ్చింది. మీకు లింకు రాకపోతే ఒకసారి మిస్ కాల్ ఇచ్చి చూడండి, మిస్ కాల్ ఇవ్వండి. ఎస్ 9 మీకు ఈ లింకు మొత్తం కావాలనుకుంటే 9866524314కి వాట్సాప్లో రింగ్ చేయండి. 9866524314కి వాట్సాప్లో ఒకసారి రింగ్ చేయండి. రింగ్ చేస్తే మీకు లింక్ వస్తుంది. అయితే వాట్సాప్ ఆటో రిప్లై కంటే ఇది బెటర్. 9866524314 ఈ నెంబర్కు 9866524314 నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్ కాల్ ఇవ్వండి. మిస్ కాల్ ఇస్తే మీకు లింక్ వస్తుంది. ఇప్పుడు మిస్ కాల్ ఇచ్చి వదిలేయండి, లింక్ వస్తుంది అంతే. చాలా చెప్పే ఉంచకండి, ఇట్లా మిస్ కాల్ ఇచ్చి వదిలేయండి. ఎస్ మీ అందరికీ లింక్ వస్తుంది. అయితే మీరు మెసేజ్ పెట్టుడు కంటే వాట్సాప్లో ఒక్కసారి మిస్ కాల్ ఇస్తే ఇలా బండారం అంతా మీకు వచ్చేస్తుంది. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఇది లైక్ చేయండి, ఎక్కువ మందికి చేరేలా చూడండి. మాట్లాడతా బాయ్ సాబ్ 317 జీవో గురించి తీన్మార్మలన మాట్లాడిన దానికంటే ఇంకెవరైనా ఎక్కువ మాట్లాడిరా. నిరాదీక్ష అనిరుద్ధు డాన్ అట, ఆయన పోటోలేదు గీటోలేదు, ఒకటి పెట్టుకొని ఉన్నాడు ఆయన. ఈ లిస్టు ప్రతి ఊరి సెంటర్లో పెట్టాలి. లింగమన్న ఇది ప్రతి ఊర్లో ప్రతి గ్రూప్లో పెట్టు, ఫస్ట్ గ్రూప్లలో పెట్టు, ప్రతి గ్రూప్లో పెట్టు, వాట్సాప్ గ్రూప్లలో పెట్టండి. సో ఇదంతా ఇంకో చరణ్ రెడ్డి గారు జై రెడ్డి అని పెట్టిండు. ఆయన దాన్ని ఆయన గౌరవించుకోవడం తప్పేం లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీసీలు మీ జాతుల గురించి మీరు మాట్లాడుకోవాలి కదా. రింగ్ చేస్తే వచ్చింది. ఎస్ రింగ్ చేయండి. 21 జీవో గురించి కూడా మాట్లాడదాం, మిషన్ భగీరథ మాట్లాడదాం. దయచేసి దీన్ని కాల్ చేయండి. 9866524314 9866524314 నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఆ లింక్ వస్తుంది. ఆ లింకును మీరు చూడొచ్చు. ఆ లింకులో వీళ్ళ రాజకీయ భాగవతం అంతుంది. రేపు జ్యుడిషియరీ బయట పెడతా, మరో రోజు ఐఏఎస్లు ఐపీఎస్లు బయట పెడతా. ఇప్పుడు మా లెక్కలు చెప్పే వరకు మీ లెక్కలు చెప్తూనే ఉంటాం. ఇక గ్రూప్లలో షేర్ చేయండి, మొత్తం గ్రూప్లలో షేర్ చేయండి. ఇప్పుడు ఇది కూడా షేర్ చేయండి. ఇక్కడ మన న్యూస్కి సంబంధించి కూడా మార్నింగ్ న్యూస్ కూడా షేర్ చేయండి. మిస్ కాల్ ఇస్తే వస్తుంది కదా. ఎస్ వాట్సాప్లో కూడా లింక్ వస్తుంది. మిస్ కాల్ ఇవ్వండి, లింక్ వస్తుంది. దయచేసి లైక్ కొట్టండి, తర్వాత షేర్ చేయండి. మీరు మిస్ కాల్ ఇస్తే లింక్ ఒక్కసారి మిస్ కాల్ ఇచ్చి వదిలేరు చాలు. మిస్ కాల్ ఇచ్చి వదిలేస్తే వస్తుంది ఇక మీకు. 9866524314 ఇగో ఇట్లా మీ అందరు చేస్తూ ఉన్నారు. మీ అందరికీ ఈ లింక్స్ వస్తూ ఉన్నాయి.
జస్ట్ మొత్తం రింగ్ చేయకండి, ఇట్లా మిస్ కాల్ ఇచ్చినా వచ్చేస్తుంది మీకు. ఆ లింకుని క్లిక్ చేయండి చాలు. లింకు ఓపెన్ కావట్లేదు అంటారు. లింక్ ఓపెన్ అవుతుంది బాయ్ సాబ్. ఎట్లా ఓపెన్ అవుతుంది అంటే ఇంకా చూపిస్తా. ఇగో ఇది ముట్టుకునే వరకనే వెళ్ళిపోతుంది. ఇది ఇగో లింక్ వచ్చింది కదా, ఈ లింక్ను ఓపెన్ చేయగానే ఇక డౌన్లోడ్ అని ఆప్షన్ వస్తుంది. ఈ డౌన్లోడ్ కొట్టుకోరు, కథం లిస్ట్ మొత్తం మీకు వచ్చేస్తుంది. (9866524314) మిస్ కాల్ ఇవ్వండి, మొత్తం ఇలా లిస్ట్ అంతా వస్తుంది. ఇక మీరు విస్తృతంగా సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయరు. వీళ్ళు మన లెక్క చెప్పమంటే చెప్తలేరుగా. ఏ ఊర్లో ముదిరాజులు ఎంత ఉన్నారు, ఏ ఊర్లో గౌడ్లు ఎంతమంది ఉన్నారు, ఏ ఊర్లో పద్మశాలు ఎంత, నాయి బ్రాహ్మణులు ఎంత, రజకులు ఎంత, మా గంగెట్లో ఎంతమంది, మా తోలుబొమ్మలో ఎంతమంది, మా బీసీల లెక్క కులాల వారి లెక్క చెప్పమంటే మీరు కథలు పడతా ఉన్నారు కదా. మీ లెక్క ప్రతిరోజు బయట పెడతానే ఉంటాం. రిమూవల్ అయిన ఆర్టీసీ కార్మికుల గురించి నేను పోరాటం చేసి మాట్లాడి 200 మందిని మళ్ళీ పెట్టించిన. 200 మందిని మళ్ళీ ఉద్యోగాలను పెట్టించిన ఆర్టీసీలో. ఈయన చూడ మంచిగా అన్నాడు సురేష్ రెడ్డి. బీసీల పార్టీ పెట్టుకొని మీరే అధికారం తీసుకోండి, ఎవరైనా మిమ్మల్ని ఆపే వాళ్ళు ఉన్నారా అసలు అని చెప్పి సురేష్ రెడ్డి అంటారు. హ్యాట్స్ ఆఫ్ సురేష్ రెడ్డి గారు. ఎందుకంటే మీ 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 చర్చ అది సమర్థనీయమైంది. ఇది బీసీలు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. మా లెక్క చెప్పమంటే చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు కదా, మొత్తం వీళ్ళే అనుభవిస్తున్నారు బాయ్ సాబ్. ఎక్కడ రిజర్వేషన్లు, పేరుమాలది ఆరగింపు అయ్యగారిది. ఇంక ఇవే కాదు, ఇంకా భయంకరమైన డేటా ఉన్నది, ఇంకా భయంకరమైంది. హ్యాంగ్ అవుతుంది అన్న వాట్సాప్ అంటే మీకు ఎందుకు, మీరు బెటర్ రాదు. హ్యాంగ్ అయినా ఏమైనా నేను చూసుకుంటేగా మాట్లాడతా బాయ్ సాబ్, అసెంబ్లీలో మాట్లాడతా, అంతటా మాట్లాడతా. షేర్ ద లింక్ ఓపెన్ అని చెప్తా ఉన్నారు. నేను ఓపెన్గానే ఆ లింక్ అంటే ఆ సైట్లో ఉంటే అందరికీ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో నేను చేసిన. ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు ఎస్ ఐ గాట్ ఇట్ అని చెప్తా ఉన్నారు. దయచేసి ప్రతి ఊర్లో ప్రతి ఊరికి ఈ డాక్యుమెంట్ చేరేటట్టు చూడండి. ప్రతి ఊరికి 100% అదే. మహేష్ మిస్ కాల్ ఇవ్వదు ఆ నెంబర్కు 9866524314. ఈ నెంబర్ ఉంది కదా 9866524314. ఈ నెంబర్కు మీరు మిస్ కాల్ ఇస్తే వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇస్తే మీకు లింక్ వచ్చేస్తుంది. రేపటి లింకు మళ్ళీ చెప్తా, రేపటి లింక్ ఏందనేది. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మందికి ఈ విషయాన్ని చేరవేయండి. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లోకి అంటే 76 పేజీలు కదా, నేను కేవలం 22 పేజీలే చదివిన. ఇంకా 76 పేజీల డాటా, 54 పేజీలు ఉంది. ఇక చూడ్రి, చూడ్రి ఎక్కడికక్కడ ఏ ఊర్లో ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు మొత్తం. ఇగో ఇట్లా మొత్తం ఉంది డాటా. ఏ ఊర్లో ఏం చేస్తూ ఉన్నారు, ఏ పొజిషన్లో వీళ్ళంతా ఏం చేస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడ వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి, ఈ మొత్తం డాటా పెడతా ప్రజల ముంగట. మీరు మా బీసీల లెక్క చెప్పేదాకా మేము మీ లెక్కలు చెప్తూనే ఉంటాం. కులాల వారీగా మా బీసీల లెక్కలు మీరు బయట పెట్టాలి. ఏ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఏ వార్డులో ఎంతమంది ఉన్నారు, ఏ పట్టణంలో ఎంతమంది ఉన్నారు, ఈ లెక్క మాకు కావాలి. ఈ రాజకీయం చేసుకుంటా బీసీలకు మేము బిచ్చమేస్తామా, ఇంకెన్ని రోజులు చెప్తారు మాకు ఈ మాట. రైట్గా ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. నేను చెప్పినగా బాయ్ సాబ్, ఒక ఆయన అన్నాడు మళ్ళా నీ బాంబు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అటువంటి బాంబేనా కాదు. ఈ డాటా తీయడం కోసం ఎంతమంది పనిచేసినాం, ఆహారోతులు పనిచేస్తున్నాం, నిద్రలు పోలే, అట్లా చేసుకుంటూ వచ్చినాం. తదుపరి సీజీఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ సిఫార్సు చేసిన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 14న బాధ్యతల స్వీకరణ.
ఇది ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బిఆర్ గవాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు. సీనియారిటీ పరంగా తన తర్వాత స్థానంలో ఉన్న ఆయన పేరును సాంప్రదాయానికి అనుగుణంగా కేంద్ర న్యాయశాఖకు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా బుధవారం సిఫార్సు చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం లాంఛనమే కానుంది. మే 11న జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవి విరమణ చేయనున్నారు. 14న జస్టిస్ బిఆర్ గవాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు. 6 నెలలకు పైగా ఆ పదవిలో కొనసాగనున్న ఆయన నవంబర్ 23న పదవి విరమణ చేస్తారు. జస్టిస్ గవాయ్ 2019 మే 24లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న రెండో దళిత వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించనున్నారట. అంతకుముందు బాలకృష్ణ ఉండే. అయితే ఇక్కడ ఈడ మనం ఒకటి చూడాలి బాయ్ సాబ్. ఇక్కడ పాతదైనా కూడా 2014 నవంబర్లో ఏది ఇక్కడ మన పంజాబ్ ఉంది కదన్న, పంజాబ్లో ద హిందుస్థాన్ టైమ్స్లో ఒక వార్త వచ్చింది. ఆ వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ అయినటువంటి వార్త. ఇగో, ఎవ్రీ థర్డ్ హైకోర్టు జడ్జీస్ అంకుల్. ఓకే, వాళ్ళనే నియమించుకుంటూ వస్తూ ఉన్నారట జడ్జీలు. వాళ్ళ రిలేషన్ అంతా కూడా హిందుస్థాన్ టైమ్స్ చండీగఢ్ ఎడిషన్ సాటర్డే మే 3, 2014లో ఇది ప్రచురించింది. ఎవ్రీ థర్డ్ హైకోర్టు జడ్జీస్ అంకుల్. వాళ్ళ పిల్లలకే జడ్జీలు మళ్ళీ వాళ్ళే అపాయింట్ చేసుకుంటూ పోయిరట. దీనికో పరీక్ష లేదు, ఏమీ లేదు. ఇట్లా తరతరాలుగా ఈ జడ్జి పోస్టులను అనుభవించుకుంటే వాళ్ళ కుటుంబాలు వస్తూ ఉన్నాయి. ఇగో ఈయనకి ఈయనేమవుతాడు రిలేషన్షిప్. ఇంకా భార్యాభర్తలు, హస్బెండ్, ఫాదరు, కొడుకులు, మేనల్లుడు, వైఫ్, సన్ను, బామ్మారిది, ఇగో డాటరు, సన్ను, ఇగో ఇట్లా బ్రదరు, అంతే. ఎవ్రీ థర్డ్ ప్రతి 3 హైకోర్టు జడ్జిలలో ఒకరి రిలేషన్ తోటి కూడుకొని ఉన్నదట. ఇగో ఇవి హైకోర్టు జడ్జిలు, ఈ అపాయింట్మెంట్లు, ఈ కొలీజియం అనేటువంటి వ్యవస్థ ద్వారా ఏ పరీక్ష లేకుండా పోయి డైరెక్ట్ కూర్చుంటున్నా. గరిష్టానికి బంగారం 98,000 రూపాయలు మించిన ధర. అంతర్జాతీయంగా దేశీయంగా బంగారం ధర సరికొత్త గరిష్టాలకు చేరింది. అంతర్జాతీయ ఆర్థిక ఉద్రిక్తతలు, అమెరికా చైనా మధ్య అంతకంతకు పెరుగుతున్న టారిఫ్ యుద్ధం నేపథ్యంలో సురక్షితమని భావించి బంగారం వెండిపైకి పెట్టుబడులు తరలి వస్తున్నాయి. అయితే ఫలితంగా అంతర్జాతీయంగా ఔన్సు 31.10 గ్రాములు మేలిం బంగారం ధర మంగళవారంతో పోలిస్తే బుధవారం $107 మించి పెరిగి $3,330 చేరింది. ఇత్తడి ధర $3,300 తాకడం చరిత్రలో ఇప్పుడే ఫలితంగా దేశీయ విపణిలో పసిడి ధర బగ్గుమంది. హైదరాబాద్ బులియన్ విపణిలో బుధవారం రాత్రి 11:30 సమయానికి 10 గ్రాముల మేలిం బంగారం 24 క్యారెట్లు 98,400, అంటే ఇంకొక 1,600 తక్కువ ఉంది. ₹1,00,000 అవుతుంది. 1,600 తక్కువ ఉంది. ₹1,00,000 తులం బంగారం. 1,00,000 దాటితే తొందరనే తులం బంగారం. ఇక మనం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తులం బంగారం కూడా పెడతామని చెప్పినాం. ఈ తులం బంగారం పంచాయతీ ఎటుపోయిందో, తులం బంగారం లేదు, ఏమీ లేదు. గరిష్టానికి బంగారం ఇగో ఈ పరిస్థితిలో ఉంది. బంగారం మాత్రం బంగారమే. ఇంకొక బాధాకరమైనటువంటి విషయము, సొరంగం ఏది ఇక్కడ, అవును, ఎస్ఎల్బిసి సొరంగంది ఫోటోలు చూస్తే చాలా దాన్ని ఆడ ఇడిచిపెట్టి ఎక్కడో అక్కడ పోయిండు. 6 ఇంకా ఆచుకు తెలియలే. ఇంకా ఆ సొరంగాల పరిస్థితి చూస్తే చాలా దారుణం ఉంది. సొరంగాల పరిస్థితి చూడు ఎట్లా ఉందో. ఇంట్లో బాడీలన్నీ అననే ఉన్నాయి. అది తీసినోడు లేడు, ఎక్కడోడు అక్కడ ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అయ్య లేడు, అబ్బ లేడు. ఎస్ఎల్బిసి నేనే నా కళ అని చెప్పి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడున్నాడు. ఇప్పుడు ఆడున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మంత్రి అయిన తర్వాత 5వసారి అమెరికాకు పోయిండు. ఇప్పుడు అమెరికా కాలిఫోర్నియాలో ఉన్నాడు. డిచ్ మీద ఉన్నాడు ఇప్పుడు సారు. మీరు ఫోన్ చేయరు తెలుస్తుంది ఇప్పుడు ఏడున్నాడు అనేది. ఓ పెళ్లి కార్యక్రమానికి అని పోయిండు. ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోయినాడు సారాడ. వీళ్ళు ఉద్ధరిస్తారు. ఇదేమో బంగారం ధర.
ఆ 100 ఎకరాల్లో పూర్వస్థితిని పునరుద్ధరించండి, సంబంధిత ప్రణాళికను 4 వారాల్లో సమర్పించండి. కంచగచ్చిబౌలి భూములపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం. మేము ఆ భూమి తాకట్టు యాజమాన్య హక్కుల విషయాల జోలికి వెళ్లడం లేదు, పర్యావరణ పరిరక్షణకు అవుట్ ఆఫ్ ద వే వెళ్తామన్న కోర్టు. వన్యప్రాణుల సంరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టీకరణ. నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరిక. తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానము. ఇది భారీ దెబ్బ, భారీ మొట్టికాయ అనుకోవచ్చు. కంచగచ్చిబౌలిలో పర్యావరణానికి జరిగిన నష్టాన్ని సరిదిద్దడం గురించి తప్పితే ఇతర విషయాల గురించి మేము ఆలోచించడం లేదు. 1996 డిసెంబర్ 12న సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఎవరు ఉల్లంఘించినా చూస్తూ ఊరుకోం. చండీగఢ్లోని సుఖ్నా సరస్సును ప్రభావితం చేస్తోందని భావించి టాటాలు నిర్మించ తలపెట్టిన భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టును గతంలో ఆపేశాం. అందువల్ల కంచగచ్చిబౌలిలో ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తున్నారా, ఇంకోటి చేస్తున్నారా అన్నది చూడడం లేదు. డజన్ల కొద్ది బుల్డోజర్లు పెట్టి 100 ఎకరాల్లో అడవిని తుడిచిపెట్టడం గురించే చూస్తున్నాం. ఒకవేళ మీరు అక్కడ ఏదైనా నిర్మించాలనుకుంటే నిబంధనలు పాటించి సంబంధిత అధికృత వ్యవస్థల నుంచి అనుమతులు తీసుకొని ఉండాల్సింది. అలాంటిది ఏమీ చేయలేదని సుప్రీంకోర్టు సీరియస్ అయింది. కంచగచ్చిబౌలిలోని 100 ఎకరాల్లో ధ్వంసం చేసిన పచ్చదనాన్ని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందుకు సంబంధించిన ప్రణాళికను 4 వారాల్లో సమర్పించాలని నిర్దేశించింది. చెట్లు కొట్టివేయడంతో ఇబ్బంది పడుతున్న వన్యప్రాణుల సంరక్షణకు తక్షణమే చర్యలు తీసుకోవాలంది. ఆ భూమిని తాకట్టు పెట్టారా లేదా, దీని యజమాని ఎవరన్న వివరాల జోలికి పోవడం లేదని, కేవలం పర్యావరణ పరిరక్షణ వరకే పరిమితం అవుతున్నట్టు పేర్కొంది. పర్యావరణ పరిరక్షణకు అవుట్ ఆఫ్ ద వే వెళ్తామని ఆర్టికల్ 142 కింద ఏ ఆదేశాలైనా ఇచ్చే అధికారం సుప్రీంకోర్టుకు ఉందని గుర్తు చేసింది. కంచగచ్చిబౌలి భూముల్లో బుల్డోజర్లతో చెట్లను తొలగించడంతో అక్కడి వన్యప్రాణులు పడుతున్న ఇబ్బందుల గురించి ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా కథనాలు వెలువడడంతో విషయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. పర్యావరణ అంశాల్లో సుప్రీంకోర్టుకు సహకారం అందిస్తున్న అమికస్ క్యూరీ పరమేశ్వరన్ ఆ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసీద్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పిచ్చింది. ఆడ నువ్వు నీది కావచ్చు భూమి, నువ్వు తాకట్టు పెట్టవచ్చు, ఇంకోటి చేయొచ్చు, చెట్లను ఎట్లున్నాయో అట్లా పెట్టాల్సిందే మళ్ళా అని చెప్పి నిన్న బెత్తం పట్టుకొని కొట్టినంత పని చేసింది సుప్రీంకోర్టు. అట్టర్ ప్లాఫ్ ఈ విషయంలో రేవంత్ రెడ్డి. ఇక అనుమతులన్నీ తీసుకున్నాకే పనులు చేపట్టాం. ప్రస్తుతం 50,000 కోట్లతో 1,00,000 ఉద్యోగాల కల్పన కృషి. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో సిఎస్ వెల్లడి. 50,000 కోట్ల రూపాయలట. ప్రస్తుతం 50,000 కోట్ల రూపాయల బిజినెస్ దాంతో చేయబోతున్నారు. 400 ఎకరాలతోటి 1,00,000 ఉద్యోగాల కల్పన కృషి చేస్తారట. కోర్టు ఆదేశాలను పాటిస్తాం, ప్రభుత్వ ఉద్దేశాన్ని తెలియజేస్తాం. మంత్రి శ్రీధర్ బాబు కంచగచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామంటూ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తెలిపారు. సుప్రీంకోర్టుపై అపారమైన నమ్మకం ఉందని, న్యాయస్థానం అడిగిన ప్రతి అంశానికి వివరణ ఇస్తామన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం గాంధీ భవన్లో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పర్యావరణ ప్రభావంపై సరైన మదింపు జరగాల్సిందే. సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించకుండానే ప్రాజెక్టా? మధ్యంతర నివేదికలో కేంద్ర సాధికార కమిటీ అంటుంది. ఇక జపాన్లో భారత రాయబారితో సీఎం రేవంత్ భేటీ. ఈ వార్త సీఎం రేవంత్ ఎంట మన ఎవరు జానారెడ్డి కొడుకు పోయిండు, పెద్ద ఆయన పేరు రఘువీర్ రెడ్డి. రఘువీర్ రెడ్డి ఇద్దరు ఉన్నారు. జైవీర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి. పెద్ద ఆయన పేరు రఘువీర్ రెడ్డి గారు మొత్తం పార్లమెంటు జరిగిన ఇన్ని రోజులల్లా అత్యధిక తక్కువ ప్రశ్నలు అడిగినది ఆయనే. తక్కువ ప్రశ్నలు, తక్కువ హాజరీ. ఆయనని జపాన్ తీసుకొని పోయిండు. ఈడ పార్లమెంట్లోనే ప్రశ్న అడగని ఆయనని తీసుకొని జపాన్ పోయిండు ఈయన సార్. ఎందుకంటే వాళ్ళంతా బిజినెస్ పార్ట్నర్స్. జేఈ మెయిన్స్ ర్యాంకుల విడుదల ఇవాళ ఉంటుందంట. జేఈ మెయిన్స్ ర్యాంకులను గురువారం జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ విడుదల చేయనుంది. గత జనవరి ఇటీవల జరిగినటువంటి 2వ విడతల పరీక్షల్లో ఉత్తమ స్కోరును పరిగణలోకి తీసుకొని ర్యాంకులు కేటాయిస్తారు. ఇక కోర్టులు వఫ్గా ప్రకటించిన ఆస్తుల్ని రద్దు చేయొద్దు. ముస్లిమేతరులు బోర్డులో ఎక్స్-అఫిషియో సభ్యులుగా మాత్రమే ఉండాలి. కొత్త వఫ్ చట్టంలోని కొన్ని నిబంధనలపై స్టేకు సుప్రీంకోర్టు ప్రతిపాదనలు. హిందూ ఆలయ ట్రస్టుల్లోకి ఇకపై ముస్లింలను అనుమతిస్తారా? శతాబ్దాల కిందటి మసీదులకు సేల్ డీడ్లు ఎలా ఉంటాయి? కేంద్రాన్ని ప్రశ్నించిన ధర్మాసనం. వక్ఫ్ నిర్ధారణలో కలెక్టర్లకు కల్పించిన అధికారులపై అభ్యంతరం. గతాన్ని తిరగరాయడం సాధ్యం కాదని వ్యాఖ్య. నేడు కొనసాగనున్న విచారణ అంటూ కొద్దిగా రిలీఫ్ వక్ఫ్ చట్టంలో ముస్లింలకు దక్కినట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే వీళ్ళు ముస్లింల బోర్డులో హిందువులను పెట్టాలని నరేంద్ర మోడీ గారి పంచాయతీ. మరి హిందువుల దేవాలయాల బోర్డులో కూడా ముస్లింలను పెడతారని కోర్టు అడిగింది. సర్వ పడండి. వేసవి అనగానే కాటన్ దుస్తులు ధరిస్తుంటాం. గొడుగును
వెంట తీసుకెళ్తుంటాం, చర్మానికి సన్ స్క్రీన్ పూసుకుంటాం, పానీయాలు ఎక్కువగా తీసుకుంటుంటాం. ఉష్ణోగ్రతలను తట్టుకోవాలంటే ఒంటికి చలవ చేసే ఆహారం అవసరమే. ఎండల్లో ఆరోగ్యంగా ఉండేందుకు ఏం తినాలి, వేటికి దూరంగా ఉండాలి తెలుసుకుందామని చెప్పి ఇక ప్రియా పచ్చళ్ళకు సంబంధించినటువంటి కథనం. 27,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 5,600 మెగావాట్ల హరిత ఇంధన ప్లాంట్లు 2 సంస్థలతో రెడ్కో ఒప్పందం చేసుకుంది. 2035 నాటికి 40,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం ఇక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించిండు. బట్టి సమక్షంలో ఒప్పంద పత్రాలు చూపుతున్నారు. ఇక చైనాపై 245% సుంకాలు, ఇక బోయింగ్ విమానాల ఆర్డర్ల తిరస్కరణ, అరుదైన ఖనిజాల ఎగుమతి నిలిపివేతకు అమెరికా ప్రతీకారం తీసుకుంటుంది. ఇక ఇంటర్ ఆర్ట్స్ భాష సబ్జెక్టులో అంతర్గత మార్కులట. సైన్స్ గ్రూప్లో ప్రథమ సంవత్సరంలోనూ ప్రయోగ పరీక్షలు, సర్కార్కు ఇంటర్ బోర్డు ప్రతిపాదన, ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారట. ఇక అన్నదాతల కన్నీటి రాసులు, తేమ తాలు పేరిట కొనుగోలు కేంద్రాల్లో జాప్యం, అకాల వర్షాలకు తడిసిపోతున్న ధాన్యం కాపాడుకుందామన్న పట్టాలు కరువు, కొర్రీలు భరించలేక మిల్లర్లకు విక్రయిస్తా ఉన్నారట. ఇది మన ఒడ్ల కొనుగోలు కథ. అకాల వర్షం అన్నదాతల ఆరుగాలం కష్టం వర్షార్పణం అవుతుంది. 10 రోజులుగా ఈదురుగాలులతో రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులకు కంటి మీద కునుకు కరువైంది. కర్షకులు, కల్లాలు, రహదారులు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబోస్తున్నారు. వీరికి పంపిణీ చేయాల్సిన పట్టాలు అరాకొరగా ఉన్నాయి. పంట కోతల అనంతరం మార్కెట్లో ఆరబోసిన ధాన్యం నిల్వను సకాలంలో కొనుగోలు చేయాల్సిన నిర్వాహకులు తేమ తాలు పేరిట కాలయాపన చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో కేంద్రాలు ప్రారంభించి పక్షం రోజులు కావస్తున్న కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతుంది. ధాన్యంలో తేమ తాలు కోసం రోజుల తరబడి ఆరబోస్తున్నా కాంట వేసే సమయంలో గరిష్టంగా 2 కిలోల వరకు కోతలు విధిస్తున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల మూలంగా అన్ని కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, టెంట్లు, కుర్చీలు వంటి సౌకర్యాలు కల్పించాలని నిబంధనలు ఉన్నప్పటికీ 100% ఎక్కడ అమలు చేయడం లేదు. నల్గొండలోని మిర్యాలగూడ ఎమ్మెల్యేనైతే ఎందుకు వేసినాం రా ఓటు అంటారు రైతులు. కొట్టిపించినాడు రైస్ మిల్లులతో. అకాల వర్షంతో ఉమ్మడి వరంగల్ విలవిల, ఇక విద్యుత్ తీగలు తెగిపడి మహిళ చనిపోయింది. ఇక ఢిల్లీలో 3 రోజులుంటే జబ్బు ఖాయం గడ్కారి. ప్లీజ్ సార్ ఎంపీ వద్దు, ఎమ్మెల్సీ ఇప్పించండి, పిల్లలు గలవాన్ని అని చెప్పి ఉంటారు. ఇది ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇక ఒకసారి వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. తదుపరి సీజేగా బీఆర్ గవాయ్, కేంద్రానికి సుప్రీం చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా సిఫార్సు చేసినటువంటి వార్తను చూడవచ్చు. డోలో టాబ్లెట్ల చాక్లెట్ల 5 ఏళ్లలో 350 కోట్ల టాబ్లెట్ల అమ్మకాలైనట్టు. డోలో కరోనా తర్వాత విపరీతంగా పెరిగిన డోలో 650 వాడకం. నెత్తినొచ్చినా జ్వరం వచ్చినా ఇష్టం ఉన్నట్టు మింగేస్తున్న జనం. అతిగా వాడితే లివర్, కిడ్నీలు దెబ్బతింటాయంటున్న డాక్టర్లు. కబ్బారీ జేమ్స్ లెక్క డోలోను వాడేస్తున్న భారతీయులట. క్యాడ్బరీ జేమ్సా, భారతీయులు అంటూ సోషల్ మీడియాలో ఓ డాక్టర్ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ అయిపోయిందట. జ్వరం వచ్చినా, తలనొచ్చినా, ఒంట్లో కాస్త నలతగా అనిపించినా సరే డోలో 650 టాబ్లెట్ మింగడం భారతీయులకు అలవాటుగా మారిందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత డోలో వాడకం విపరీతంగా పెరిగిపోయిందని చెప్తున్నారు. ఈ టాబ్లెట్ అమ్మకాలు గతంలో కంటే రెట్టింపైనట్టు ఆ కంపెనీలు గణాంకాలు వెల్లడిస్తున్నాయని చెప్పాను. అయితే సాధారణ పరిస్థితుల్లో డోలో ప్రమాదకరమైనప్పటికీ అతివాడకం అనేది అనర్థాలకు దారి. డోలో టాబ్లెట్ ఎట్టబడితే అట్లా వేసుకుంటే లివర్ అని దెబ్బతింటాయి, చాలా డేంజర్ ఉంటుంది. ఇక 1,00,000కు చేరువల గోల్డ్, తులం బంగారం రేటు బుధవారం 1,00,000కు చేరువైంది. ఢిల్లీలో 1,650 రూపాయలు పెరిగి ఆల్ టైమ్ హై అంటే 98,100 రూపాయలకు చేరింది. అయితే యుఎస్, చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రం కావడంతో గోల్డ్ వంటి సురక్షితమైనటువంటి పెట్టుబడులకు డిమాండ్ పెరుగుతుంది. ఇక విధ్వంసానికి పాల్పడితే చూస్తూ ఊరుకోం. ఆ 400 ఎకరాల్లో మీరేం చేస్తారో మాకు అవసరం లేదు. 100 ఎకరాల్లో చెట్లను నరికివేయడంపై మా ఆందోళన. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. ఇక్కడ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆడ మళ్ళా చెట్లు అట్లే ఉండాలంటే ఆడ ఏ డెవలప్మెంట్ ముట్టుకోవడానికి వీల్లేదు, అయిపోయింది. పర్యావరణ అనుమతులు పాటించనట్లు తేలితే సిఎస్ అధికారులంతా జైలుకు వెళ్తారని హెచ్చరిక. తొలగించిన చెట్లు పునరుద్ధరించి వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. అప్పటిదాకా స్టేటస్ కొనసాగుతుందని వెల్లడి. సిఈసి రిపోర్టుపై కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి 4 వారాల గడువు. తదుపరి విచారణ మే 15కు వాయిదా. కంచగచ్చిబౌలి భూమి ఎవరిదో తేలేదాకా అమ్మొద్దు, తనఖా పెట్టొద్దు, లీజు కూడా ఇవ్వద్దు. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ సిఫార్సు. సుప్రీంకోర్టుకు మధ్యంతర నివేదిక అందజేత ఆ ఏరియాను సెన్సిటివ్ జోన్గా ప్రకటించాలి. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్తో అంచనా వేయించేదాకా ఏ పనులు చేపట్టొద్దు. 1524 రకాల చెట్లను నరికేశారట. అబ్బా, అందులో వాల్టా నుంచి మినహాయింపు లేని 125 రకాల చెట్లున్నాయి. పలు విభాగాల నిపుణులతో మా కమిటీ పునరుద్ధరించాలి. ఆ భూమి హెచ్సియు యాజమాన్యంలోనే ఉన్నట్టు కనిపిస్తుందని వెల్లడి. అయిపోయింది. తప్పు చేసి వితండవాదమా, ఇకనైనా అబద్ధాలు మాని కోర్టు చెప్పినట్టు చెట్లు నాటండి అని చెప్పి కిషన్ రెడ్డి అంటుండు. అర్ధరాత్రి ఫ్లడ్ లైట్ వెలుగులో చెట్లను నరికేశారని రాష్ట్ర సర్కార్పై ఫైర్. కిషన్ రెడ్డి, ఆ ఏనుగులు ఎటుపోయినాయి? ఏఐ ఫోటోలు, వీడియోలతో ఫేక్ ఫోటోలు పెడతావా? అది నిజమైతే పోస్ట్ ఎందుకు డిలీట్ చేసినావు? కేంద్ర మంత్రిపై శ్రీధర్ బాబు ఆగ్రహం. జపాన్లో సీఎం టీం స్వాగతం పలికిన భారత రాయబారి షిబు జార్జ్.
ఇవాళ వివిధ సంస్థలతో సీఎం రేవంత్ రెడ్డి భూభారతిపై నేటి నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించబోతా ఉన్నారు. ఎంపిక చేసిన 4 మండలాల్లో ఇక ఢిల్లీ సూపర్ విజయం, సొంతగడ్డపై ఢిల్లీ బోని కొట్టింది. రాజస్థాన్ రాయల్స్తో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఢిల్లీ 20 ఓవర్లో 188 స్కోర్ చేయగా రాజస్థాన్ 20 ఓవర్లో అన్ని రన్సే చేసింది. సూపర్ ఓవర్లో రాజస్థాన్ 11 పరుగులు చేయగా ఢిల్లీ క్యాపిటల్స్ 13 రన్స్తో ఈజీగా నెగ్గింది. నిన్న సూపర్ ఓవర్ ఆట అది చాలా ఉత్కంఠ రేకెత్తించినటువంటి, ఎందుకంటే ఫస్ట్ టై అయింది. ఇక వక్ఫ్ బోర్డులో ముస్లింలే ఉండాలి, వక్ఫ్ అఫీషియో సభ్యులు మాత్రమే ఏ మతం వాళ్ళైనా ఉండొచ్చు. వక్ఫ్ సవరణ చట్టంపై విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. హిందూ ట్రస్టులో ముస్లింలను అనుమతిస్తారని కేంద్రానికి ప్రశ్న. మధ్యంతర ఉత్తర్వుల జారీ దిశగా సంకేతాలు. తదుపరి విచారణ ఇవాళకి వాయిదా. గాంధీ కుటుంబంపై అక్రమ కేసులు, ఇది ముమ్మాటికి కక్ష సాధింపే అని చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. ఈడీను వ్యతిరేకిస్తూ హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన ర్యాలీ. ఎంతమంది మంత్రులు వచ్చిరా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయి 7 ఉన్నాడు, రేవంత్ రెడ్డి పోయి 7 ఉన్నాడు. గాంధీ కుటుంబానికి కష్టం వస్తే బీసీలంతా మహేష్ కుమార్ గౌడ్ అంతా పోయి రోడ్ల మీద కూర్చోవాలి. పదవులు వస్తే వీళ్ళు అనుభవిస్తారు. రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు 15 రోజుల ట్రైనింగ్. ఈ స్కీమ్ గేమ్ చేంజర్. డిప్యూటీ సీఎం బట్టి ప్రభుత్వం నుంచి 6,000 కోట్లు ఖర్చు, లబ్ధిదారులకు 1,600 కోట్లు బ్యాంకులో ఉన్నట. వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారట. వాళ్ళకు అది కావాలంటే మళ్ళీ సివిల్ స్కోర్ అంతా కావాలంటే ఎట్లా ఇస్తారు మరి. ఇక ఉచ్చుకు చిక్కిన గర్భంతో ఉన్న చిరుత మృతి చెందింది. కడుపులోనే చనిపోయిన 2 పిల్లలు. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఘోరం. చిరుత మృతికి ఫారెస్ట్ ఆఫీసర్ల నిర్లక్ష్యమే కారణం. 10 గంటల పాటు చోద్యం చూశారని స్థానికులం. అయ్యో, గర్భంతో ఉన్న చిరుత. ఇక చెల్లెకు ఇల్లు రాసిచ్చాడని తండ్రి తలగొరువు పెట్టని కొడుకంట. ఇంటిని తిరిగి ఇస్తామని బతిలాడినా అంత్యక్రియలకు రాలేదట. తండ్రి చితికి నిప్పు పెట్టిన చిన్న బిడ్డ. మహబూబ్నగర్లో ఘటన. కొడుకు 15 ఎకరాలతో పాటు 60 లక్షల క్యాష్ ఇచ్చిన తండ్రి. అయినా ఇల్లు ఇవ్వలేదంటూ తండ్రిపై కోపం పెంచుకున్న కొడుకట. భలే ఉన్నారా నాయన మీరు. మనిషి వానికి లక్షల కోట్ల ఆస్తరిస్తే చైనాపై టారిఫ్ 245%. వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్లో వెల్లడి. ఖనిజాలు లోహాల ఎగుమతిని నిలిపివేయడంపై రగిలిపోతున్న అమెరికా. ఇది అమెరికా ప్రారంభించిన టారిఫ్ యుద్ధం అన్న చైనా తమ దేశంపై ఎంత సుంకం వేశారో యూఎస్ని అడగాలని కౌంటర్. ఇక మన వాళ్ళంతా రాజకీయాల్లోనే ఉన్నారు. మనం కూడా పోదామా బ్రదర్? కేసీఆర్ మంచోడు కావచ్చు, నేను రౌడీ టైపు అని కవిత అన్నదిగా. మన వాళ్ళంతా రాజకీయాలలో అటు పోదామా బ్రదర్ అని చెప్పి అని అడుగుతా ఉంది. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. తదుపరి సిజేఐ జస్టిస్ గవాయ్. ఈ కంచగచ్చిబౌలిలో ఆ 100 ఎకరాలను పునరుద్ధరిస్తారా, జైలుకి వెళ్తారా? సిఎస్ సహా అధికారులంతా సిద్ధంగా ఉండండి. అక్కడే కొలను వద్ద 6 నెలల్లో తాత్కాలిక జైలు నిర్మించి అందులో ఉంచుతామట. 6 నెలల్లో జైలు నిర్మించి కంచగచ్చిబౌలి అందులో ఉంచుతారట. ఆ భూముల్లో బుల్డోజర్లు నిజంగా ఈ అధికారులంతా సిద్ధంగా ఉండాలి. అక్కడే కొలను వద్ద 6 నెలల్లో తాత్కాలిక జైలు నిర్మించి అందులో ఉంచుతామని చెప్పి సుప్రీంకోర్టు ఎంత కీలకమైన పెద్ద వ్యాఖ్య. ఇప్పుడు కంచగచ్చిబౌలిలో జైలు కట్టి ఆ జైల్లో ఈ అధికారులను పెడతారట. అప్పుడు అందులకు నక్కలు వస్తుంటాయి, ఆ జైలు కాడికి వచ్చి పలకరిస్తుంటాయి. కుందేళ్ళు వస్తాయి, జింకలు వస్తాయి, నెమళ్ళు వస్తాయి, ఉంటే చిరుతలు కూడా వస్తాయి. చాలా అద్భుతంగా ఉంటుంది చూడ్రి. ఒకప్పుడు అంటే సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే మిమ్మల్ని బోన్లు వేసి జంతువులను బయటికి ఇడిచి పెడతామని చెప్పింది. ఇప్పుడు జూ పార్క్లో పోతే అవి బోన్లు ఉంటే మనం బయట ఉంటాం, ఇది ఉల్టా అన్నట్టు. ఆ భూముల్లో బుల్డోజర్లు తొలగించారా? చెట్ల నరికివేతకు అనుమతి ఉందా? అభివృద్ధి పర్యావరణం మధ్య సమతౌల్యం అవసరం. చెట్ల కొట్టివేతతో జంతువులపై కుక్కల దాడి వీడియో చూసి ఆందోళన చెందాం. అవసరమైతే 2400 ఎకరాల్లో ఒక్క చెట్టు కొట్టకుండా ఆదేశాలు ఇస్తాం. సుప్రీం. పనులన్నీ ఆపేశాం, ఆ భూములన్నీ సర్కారుకు చెందినవే. రాష్ట్ర ప్రభుత్వ వాదన. సీసీ నివేదిక అధ్యయనానికి సమయం ఇవ్వాలని విజ్ఞప్తి. యథాతథ స్థితి కొనసాగి మే 15 వరకు విచారణ వాయిదా వేసిన ధర్మాసనం. అది ప్రభుత్వ పూర్వంపొక్కు భూమి. 1955 నుంచి అనేక సంస్థలకు కేటాయించారు. ఏనాడు అటవీ భూమిగా నమోదు కాలేదు. 165 చిన్న మధ్యస్థాయి చెట్లనే తొలగించాం. భారీ యంత్రాలను వాడలేదు. అక్కడ 400 ఎకరాల్లో పర్యావరణ ఐటీ పార్కు, జంతువులు, జలాశయాలను పరిరక్షిస్తూనే ఏర్పాటు చేస్తాం. నకిలీ వీడియోలతో దుష్ప్రచారం, వాస్తవాల ఆధారంగా నిర్ణయం తీసుకోండి. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. కంచగచ్చిబౌలి భూములకు అటవీ లక్షణాలు ఉన్నాయట. నిబంధనలు తుంగల తొక్కి చెట్లు, రాతి నిర్మాణాలను కూల్చేశారు. పత్రాలు, ఒప్పందాల ఆధారంగా ఈ భూమి వర్సిటీదే. సీసీ. కంచగచ్చిబౌలి భూముల ఫోటో రీపోస్ట్ వ్యవహారంలో స్మితా సబర్వాల్కు పోలీసుల నోటీసులు. నేను ఫోటోలు పోస్ట్ చేశా, కేసులు పెట్టుకోవచ్చు అని చెప్పి కిషన్ రెడ్డి. ఆ భూములపై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ విష ప్రచారం. బీజేపీ నేతల తప్పుడు సమాచారంతో మోడీ కూడా మాట్లాడారు. నకిలీ ఫోటోలు అన్ని వ్యవస్థల్ని ప్రభావితం చేశాయని చెప్పి శ్రీధర్ బాబు అంటా ఉంటే జపాన్ చేరుకున్న సీఎం. చేరుకుంటే వార్త, చేరకపోతే వార్త. కానీ మొదలు కానున్న కొలువుల జాతరనంట. విదేశాల్లో వివిధ శాఖల్లో ఖాళీలు ఇలా ఉండొచ్చని అంచనా. పోలీస్ శాఖ ఖాళీలు మొత్తం భర్తీకి సిద్ధంగా 56,000 పైగా ఉద్యోగాలు. ఇందులో ఒక్కటి కూడా
బీసీల 42% రిజర్వేషన్ ప్రకటించి వచ్చిన తర్వాత జీవో ఇచ్చినాక భర్తీ చేయాలి. అంతకంటే ముందు భర్తీ చేస్తే యుద్ధం చేస్తాం, నీ కుర్చీ గుంజేస్తాం. కరెక్ట్గా అసలు యాక్చువల్గా నిజంగా లెక్కలు గిట్ల అవన్నీ కూడా చెప్పగలిగితే అసలు యాక్చువల్గా ఇక్కడ ఇదంతా కూడా 9వ షెడ్యూల్లో పెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత ఇక్కడ పార్లమెంట్లో ఉభయ సభ్యుల్లో ఆమోదించాల్సిన అవసరం కూడా లేదంటే, ఎందుకంటే ఇక్కడ నిజంగా కూడా లెక్కలు చెప్తే కోర్టే ఒప్పుకుంటుందన్న. చేసిన దొంగ లెక్కలు ఎందుకు చేసి కోర్టు ఒప్పుకోదు, దానివల్ల ఒప్పుకోదని. ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి నివేదికలు, త్వరలో 18,236 పోస్టుల నోటిఫికేషన్. మీరు నోటిఫికేషన్ ఏరి బగ్గున మండియకపోతే అడుగురి ఈ బీసీలంతా. వక్ఫ్ ఆస్తులేవి మా బీసీల వాటా తేలకుండా మీరు నోటిఫికేషన్లు వేసినా ఏదేసినా మేమైతే ఊరుకునే పరిస్థితులు లేవు. వక్ఫ్ ఆస్తులని డీనోటిఫై చేయొద్దు. వక్ఫ్ బై యూజర్ అయినా వక్ఫ్ బోర్డు ఆస్తులైనా ప్రస్తుతానికి చర్యలొద్దు. కేంద్రానికి సుప్రీం సూచన. చట్టంలోని పలు అంశాలపై స్టే ఇచ్చేందుకు సిద్ధం. ఇక వక్ఫ్ బై యూజర్లను అనుమతించకుంటే ఎలా? ఇక 100 ఏళ్ల కిందటి ఆస్తులను 100 ఏళ్ల కిందటి ఆస్తులకు పత్రాలు ఎలా వస్తాయి? హిందూ మత ట్రస్ట్ బోర్డులో ముస్లింలకు చోటిస్తారని సుప్రీం నిలదీత. విచారణ జరగకుండా ఉత్తర్వులు ఇవ్వద్దంటూ కేంద్రం కేబినెట్ దాఖలు చేసింది. గంగా జమున తహజీబ్కు అత్యున్నత ప్రతీక ఉర్దూ. అది విదేశీ భాష కాదు, మన దేశంలో పుట్టిన భాష. హిందూ మూలం హిందవి, అది పార్సీ పదం. సుప్రీంకోర్టు బోర్డుల మీద ఉర్దూ ఉండొద్దన్న పిటిషన్ కొట్టివేత. ఇక నేటి నుంచి రెవెన్యూ సదస్సులు ఎంపిక చేసినటువంటి 4 మండలాల్లో ఈ భూభారతికి సంబంధించినటువంటి అంశంపైన ఏపీ సచివాలయం నిర్మాణానికి టెండర్లు, 4 ఐకానిక్ టవర్లు జేఏడీ టవర్కు వేర్వేరుగా జారీ. జారీ 4,668 కోట్లతో డయాగ్రిడ్ మోడల్లో నిర్మాణం. మే 1న టెక్నికల్ బిడ్లను తెరవనున్న సిఆర్డీఏ. ఏపీ రాజధాని అమరావతిలో ఏది టెండర్లు పిలుస్తా ఉన్నట్టు 4 టవర్లు. వీళ్ళు కూడా గ్రాఫిక్ డిజైన్ ఇక చైనాను ఒంటరి చేద్దాం. డ్రాగన్ కట్టడికి సుంకాల చర్చలను ఆయుధంగా వాడే యోచనలో ట్రంప్. చైనా ఉత్పత్తుల రవాణాకు అనుమతి ఇవ్వొద్దని పలు దేశాలకు సూచన. చైనాతో వాణిజ్యం తగ్గించాలని ఒత్తిడి. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం. చైనా ఉత్పత్తులపై అమెరికా సుంకాల భారం 245% చేరిందట. ఇక హరిత ఇంధనంలో 29,000 కోట్లు పెట్టుబడులకు ముందుకొచ్చిన ఎకోరెన్, తర్వాత జీపీఎస్ ఆర్యా. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు ఖరారు. 2035 కల్లా పాఠశాల నీళ్ల ట్యాంకులో పురుగుల మందు, మధ్యాహ్న భోజనం వండే పాత్రల్లోనూ అనుమానం వచ్చి అప్రమత్తమైన సిబ్బంది. సకాలంలో గుర్తించడంతో తప్పిన ముప్పు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులట. ఇచ్చోడా అదొక పాఠశాల, సుమారు 30 మంది విద్యార్థులు ఆ బడిలో చదువుకుంటున్నారు. ఆ బడిలో మధ్యాహ్న భోజనం వండడం కోసం ఉపయోగించే పాత్రల్లోనూ స్కూలు వాటర్ ట్యాంకులోనూ పురుగుల మందులు కలిపాడు ఒక దుండగుడు. ఈ విషయాన్ని పాఠశాల సిబ్బంది సకాలంలో వీని మామూలు గురి తీయకూడదు. వీని అసలు మామూలు విషయం అదేమన్నా. ఎస్సీ కుల ధృవీకరణ పత్రాల జారీ ఎలా? వర్గీకరణ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మార్గదర్శకాల విడుదలపై సర్కార్ కసరత్తు. కులగణనను ప్రామాణికంగా తీసుకునే యోచన. ఆ వివరాలు అధికారులకు అందుబాటులో ఉంటే తప్పులు జరిగే అవకాశం ఉండదని అంచనా. రిజర్వేషన్ ఫలాలు అర్హులకే అందేలా ప్రణాళికలంటూ ఒక వార్త. 1, 2, 3 ఏం చేస్తున్నారు కదా. అట్లా ఐపీఎల్కు ఫిక్సింగ్ ముప్పట. హైదరాబాద్ వ్యాపారిపై బీసీసీఐ అనుమానం. జాగ్రత్తగా ఉండాలని ఫ్రాంచైజీలకు హెచ్చరిక. బుక్కీలకు దూరం, ఆటగాళ్లకు కోచ్లకు. ఐపీఎల్ ఫిక్సింగ్ ముప్పట హైదరాబాద్లో ఉన్నట్టాడు వ్యాపారి. ఇక ఇదే ఆంధ్రజ్యోతిలో విద్యా సంక్షోభం విరుగుడేమిటో మీకు తెలియదా? ఒక అద్భుతమైనటువంటి అభిప్రాయాన్ని కాసిం సార్ రాసినటువంటి అభిప్రాయాన్ని. తెలంగాణ శాసన మండలిలో విద్యారంగం మీద కొన్ని గంటల పాటు కొందరు సభ్యులు చేసిన ప్రసంగం మీద పౌర సమాజం తప్పక చర్చించాలి. తీన్మార్ మల్లన్న, తక్కెలపల్లి రవీంద్రరావు చేసిన ప్రసంగాలు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాలు కొన్ని ప్రశ్నలను తెలంగాణ సమాజం ముందు ఉంచాయి. ప్రభుత్వ రంగంలో నడుస్తున్న విద్యా సంక్షోభంలో ఉందని, వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నా తగిన ఫలితం రావడం లేదని, విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలు కనీస స్థాయిలో లేవని, తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్య పట్ల విశ్వాసం సడలిందని, ఉపాధ్యాయులు అధ్యాపకులు వృత్తి నిబద్ధత సామాజిక బాధ్యతను ప్రదర్శించడం లేదని సభ్యుల ముఖ్యమంత్రి చర్చల సారాంశంగా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ విద్యారంగం పత్రం ఇవాళ ప్రారంభం కాలేదు. దేశంలోకి నూతన ఆర్థిక విధానాలు ప్రవేశించాక సంక్షేమ రంగం మీద, ముఖ్యంగా విద్యారంగం మీద ప్రభుత్వ కేటాయింపులు తగ్గుతూ వచ్చాయి. విద్య ప్రభుత్వ ప్రాధాన్యంలో లేకుండా పోయింది. ఫలితంగా విద్యార్థులు చదువుకోవడానికి కావలసిన మౌలిక వసతులు, తరగతుల నిర్మాణము నిలిచిపోయింది. ఉపాధ్యాయుల నియామకాలు నామమాత్రమయ్యాయి. ప్రభుత్వం
విద్యారంగం మీద కేటాయించే బడ్జెట్ కేవలం టీచర్ల జీతాలకే సరిపోయేది. కాబట్టి ఈ ప్రభావం అంతా బోధన మీద పడింది. ఈ పరిస్థితిని గమనించిన కొందరు వ్యాపారవేత్తలు విద్యారంగంలోకి ప్రవేశించి ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు నెలకొల్పారు. ఈ క్రమంలో ఆర్థిక వెసులుబాటు ఉన్న కుటుంబాలు తమ పిల్లలను ఫీజులు చెల్లించి ప్రైవేట్ పాఠశాలలో కళాశాలలో చేర్పించారు. సహజంగానే ప్రభుత్వ విద్యా సంస్థలు పేదలకు కింది కులాల విద్యార్థులకు పరిమితమయ్యాయి. విద్యలో ఒక విభజన రేఖ ఏర్పడింది. లాభసాటిగా మారిన విద్యా వ్యాపారంలోకి ఎమ్మెల్యేలు మంత్రులు ప్రవేశించడం వల్ల ప్రైవేట్ విద్యారంగానికి నష్టం జరగని విధాన రూపకల్పన ముందుకు వచ్చింది. రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో డబ్బును సమకూర్చే స్థాయికి విద్యా వ్యాపారవేత్తలు ఎదిగారు. ఫలితంగా పునఃస్పర్ధలు విద్యలందు వైరములు వాణిజ్యమందు అని గురజాడ చెప్పిన మాట తలకిందులై విద్యా వ్యాపారంలోకి వైరం ప్రవేశించింది. గ్లోబలైజేషన్ వ్యక్తి ప్రాధాన్యాన్ని ముందుకు తీసుకొచ్చింది. కెరియరిజానికి పెద్దపీట వేసింది. సామూహిక ఆలోచనలు విలువలు సామాజిక ప్రయోజనం బాధ్యత స్థానంలో ఒక వ్యక్తి విలువగా ఈ కాలం ప్రదర్శించాడు. నిబద్ధతతో పాఠం బోధించాల్సిన టీచర్లు కూడా ప్రపంచీకరణ కుదుపుకు గురయ్యారు. ఉదాత్త ఆశయాలు విలువలు సమాజంలో లుప్తమవుతున్న సందర్భం కూడా తరగతి గదిని ప్రభావితం చేసింది. అవసరానికి మించిన సంపాదన ఒక లక్ష్యంగా సమాజంలోకి వ్యాపించింది. ప్రభావిత సమూహంగా ఉన్న కొందరు ఉపాధ్యాయులు చిట్టీలు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ప్రవేశించారు. ప్రభుత్వం స్థాయిల వారీగా చేయాల్సిన పర్యవేక్షణ గాలికి వదిలేసింది. ప్రజా ఉద్యమాలకు విప్లవోద్యమాలకు కమ్యూనిస్టులకు బహుజన పార్టీలకు విద్యా ప్రధాన ఎజెండా కాకుండా పోయింది. ఇది కేవలం అనుబంధ అధ్యాపక విద్యార్థి సంఘాల నినాదంగా మారిపోయింది. ప్రభుత్వ విద్యను కాపాడితే ఓట్లు అడగాలనే చైతన్యాన్ని ప్రజల్లో కల్పించి పాలక పార్టీల మీద ఒత్తిడి పెంచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇన్ని కారణాల వల్ల ప్రభుత్వ విద్య పట్ల మనం మధ్యతరగతి ఎగువ తరగతి విముఖత ప్రదర్శిస్తోంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు అనాథలయ్యాయి. ప్రైవేటు ప్రభుత్వ విద్య అనే తేడా లేకుండా ఈ 25 ఏళ్లలో విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు తగిన స్థాయిలో లేవని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఫలితం తగినంత లేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే గాయం ఒక చోటు ఉంటే మందు మరో చోట రాస్తే సరైన ఫలితాన్ని ఆశించలేవు. ఒక విద్యార్థి మీద ప్రభుత్వం ఏడాది చేస్తున్న ఖర్చు 1,00,000కు పైగా ఉంటుందని విధాన మండలిలో ముఖ్యమంత్రి చెప్పారు. నిజమే, కానీ ఆ 1,00,000 రూపాయల ఉపాధ్యాయుల పాఠ్యేతర ఉద్యోగుల జీతాలు పాఠశాల కరెంటు బిల్లులు కూడా కలిసి ఉంటాయని ఆయనకు తెలియక మాట్లాడారా? ప్రతి విద్యార్థికి ప్రాథమిక పాఠశాల కేంద్రంగా అభ్యాసనం జరగాలి. కానీ 25 ఏళ్లుగా మన పాలకులు ప్రాథమిక విద్యను గాలికి వదిలేశారు. మన దేశంలో టీచర్లను తయారు చేసే ఉపాధ్యాయ శిక్షణ విద్య అధమ స్థాయిలో ఉంది. సర్టిఫికెట్లు ఇచ్చి సమాజం మీదకి పంపడం తప్ప కళాశాలలో సృజనాత్మకత శూన్యం. పరిమిత సంఖ్యలో ప్రైవేటు డిఎడ్ బిఎడ్ కళాశాలలు ప్రవేశించాక విద్యా ప్రమాణాలు దిగజారిపోయాయి. రికార్డులు రాయకపోయినా టీచింగ్ ప్రాక్టీస్ లేకపోయినా అభ్యర్థుల వద్ద డబ్బులు తీసుకొని మార్కులు వేసే కళాశాలలే అధికంగా ఉన్న చోట నాణ్యమైన ప్రతిభావంతమైన ఉపాధ్యాయులు ఎలా ఆశించగలం? విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న విద్యార్థులే ఉపాధ్యాయులు అధ్యాపకులు ఆచార్యులు అవుతారు. కానీ విశ్వవిజ్ఞానాన్ని అందించవలసిన విశ్వవిద్యాలయాలు తెల్ల పేపర్ను విద్యార్థి నల్లగా చేసే మార్కులు వేసి పట్టాలిచ్చి పంపుతున్నాయి. అక్షరాలను సరిగ్గా రాయలేని చదవలేని వాళ్ళకు కూడా పిహెచ్డి లాంటి అత్యున్నత డిగ్రీని ఇచ్చి సత్కరిస్తున్నాయి. ఫలితంగా బోధనా రంగంలో నైపుణ్యాలు లేని వారు ప్రవేశిస్తున్నారు. సమాజంలో మెరికల్ లాంటి యువత ఆకర్షణీయమైన కార్పొరేట్ జీతాల వైపు వెళ్తున్నారు. దేశీయంగానైతే సివిల్ సర్వెంట్లుగా గ్రూప్ అధికారులుగా స్థిరపడడానికి ఆసక్తి చూపుతున్నారు. బోధన వృత్తి వైపు పరిశోధన వైపు వచ్చేవారి ఆయా రంగాల్లో తగిన నైపుణ్యం ఉండడం లేదు. ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటున్న విద్యారంగాన్ని పక్షాలను చేయాలన్న చిత్తశుద్ధి రేవంత్ రెడ్డికి ఉంటే తక్షణ కార్యాచరణ ప్రకటించాలి. ఉపాధ్యాయుల అధ్యాపకుల శిక్షణ కళాశాలను పునఃసమీక్షించి వాటి అనుమతులను పునరుద్ధరించాలి. డిఎడ్ బిఎడ్ కోర్సులకు అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షలో సమూల మార్పులు తీసుకురావాలి. పఠన లేఖన నైపుణ్యాలను పరీక్షించే విధంగా ప్రవేశ పరీక్ష ఉండాలి. ఐచ్ఛిక ప్రశ్నల స్థానంలో వ్యాసరూప సమాధాన ప్రశ్నల ద్వారా విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించాలి. ఉపాధ్యాయ శిక్షణ తర్వాత నిర్వహించే పరీక్ష పత్రాల మూల్యాంకనం శాస్త్రీయంగా హేతుబద్ధంగా ఉండాలి. పీజీ పిహెచ్డి స్థాయి విద్యను అభ్యసించే వారి ఎంపిక కోసం నిర్వహించే పరీక్షల్లో కూడా రాత మౌఖిక పరీక్ష పద్ధతులను ప్రవేశపెట్టి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయాలి. యూనివర్సిటీల ఆచార్యుల ఎంపిక ప్రస్తుతం లోపభూయిష్టంగా ఉంది. సివిల్ సర్వీస్ లాంటి స్థాయి లాంటి 3 అంచెల పరీక్షా పద్ధతిని ప్రవేశపెట్టి ఆచార్యులను ఎంపిక చేయాలి. విశ్వవిద్యాలయాల్లోకి విశ్వవిజ్ఞానాన్ని ఆహ్వానించే విధంగా ఎంపిక ఉండాలి. అధికారంలో ఉన్న వాళ్ళు విశ్వవిద్యాలయాలను తమ రాజకీయ క్షేత్రంగా మార్చుకోవడాన్ని విస్మరించాలి. మంత్రులు రాజకీయ నాయకులు జన్మదినాలు జరపడం పాలాభిషేకాలు చేయడం వంటి విద్యేతర కార్యకలాపాలు చేయకుండా తమ అనుచర గణానికి పరిమితులు విధించాలి. ఈ విషయంలో ముఖ్యమంత్రి చొరవ చూపి అదుపు చేయాలి. విశ్వవిద్యాలయాలను కేవలం విద్యార్థి సంఘాల విద్యా సంబంధిత రాజకీయ చర్చలకు వేదికలుగా ఉండనివ్వాలి. సమాజం ఎదుర్కొంటున్న సామాజిక రాజకీయ ఆర్థిక సమస్యలకు పరిష్కారం వేదికే మేధో నిలయాలుగా విశ్వవిద్యాలయాలు ఉండాలనే పరిపక్వ సమాజానికి రాజకీయ నాయకత్వం రావాలి. బోధనా రంగంలోకి ప్రవేశించాలనుకునే వారికి కార్పొరేట్ రంగంలో ఇస్తున్న విధంగానే ఆకర్షణీయమైన వేతనాలు ఉండాలి. అన్నిటికి మించి విద్యారంగానికి సరిపడా నిధులను ప్రభుత్వం కేటాయించాలని చెప్పి ప్రొఫెసర్ కాసిం గారు నేను ఈ విద్యారంగం పైన మండల్లో మాట్లాడినటువంటి వీడియో ఉంటుంది చూడండి. దానిపైన ఇక్కడ తక్కెలపల్లి రవీందర్రావు గారు, ఆ తర్వాత ఏవిఎన్ రెడ్డి గారు,
వీళ్ళందరూ కూడా నేను లేచి మాట్లాడినా, వీళ్ళందరి దగ్గర ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి. వీళ్ళు ప్రభుత్వ విద్యను ఎట్లా బాగు చేస్తారు అధ్యక్ష అని నేను మాట్లాడితే గుత్త సుఖేందర్ రెడ్డి గారు చైర్మన్ గారు ఏమంటాడంటే, నీ మీద క్రమశిక్షణా చర్యలు తీసుకుంటా వాళ్ళ పేర్లు తీసినందుకు అంటాడు. ఇది ఎక్కడి కథ? సభలో లేనోని పేరు తీస్తే తప్పు, సభలో ఉన్నోని పేరు తీస్తే కూడా తప్పే. అంటే ప్రభుత్వ విద్యను కాపాడు. ఇవాళ నిన్న ఏపీ ఒక జీవో జారీ చేసింది, రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం, అన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో 25% సీట్లు పేదోళ్ళకి ఫ్రీగా ఇవ్వండి అని చెప్పి జీవో జారీ చేసింది. మరి మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేం? వీడ మనం చేయాలి కదా, గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేయాలి కదా, చేస్తలేదు. ఎందుకంటే ఈ సభలలో కూర్చున్నటువంటి వాళ్ళే కాలేజీలు అన్నీ, ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలు అన్నీ వీలే. ఈ సభలో ఉన్నటువంటి ప్రైవేటు, అది ప్రైవేట్ సభ లెక్క మారిపోయింది తప్ప ప్రభుత్వ సభ లెక్క లేదు. అందుకనే రాసిండు ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ఇప్పుడు ఆయన తెలుగు డిపార్ట్మెంట్ చాలా అద్భుతంగా రాసిండు. కపిలవాయి దిలీప్ కుమార్తో తీన్మాన్ మల్లన్న భేటీ. ఇక బీసీ జేఏసీ కోర్ కమిటీతో కలిసి సమావేశం. బీసీ ఉద్యమానికి సహకరించాలని విజ్ఞప్తి, సానుకూలంగా స్పందించిన కపిలవాయి పోరాటం. అయితే కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఆర్ఎల్డి పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించాడు, మహారాష్ట్ర తెలంగాణ ఇన్ఛార్జిగా. బీసీ ఉద్యమానికి సపోర్ట్ చేయండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. సానుకూలంగా స్పందించి ఎస్ ఆర్ఎల్డి బీసీ ఉద్యమం వైపు నిలబడుతుంది అనేటువంటి మాట ఆయన చెప్పడం జరిగింది. ఆయనకు బీసీ ఉద్యమకారుల తరఫున, బీసీ జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక సేవలో సంక్షోభం, అలాగే ఒక ఏది ఆర్ఎల్డి మాత్రమే కాదు, అన్ని పార్టీల సమూహాలను కూడా ఒక వేదిక మీదకి తీసుకొస్తాం. ఇక సేవలో సంక్షోభం, వివాదాల్లో ఐఏఎస్ ఐపీఎస్లు, కేడర్ విభజనపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పి శనార్థి తెలంగాణ పత్రికలో చూడొచ్చు. ఇక కేసీఆర్ కాలు మొక్కిన కలెక్టర్ సార్లు, ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఆరోపణలు, అంజనీ కుమార్ సస్పెన్షన్, ఏపీలో సోమేష్ రిపోర్టు, వీఆర్ఎస్, గచ్చిబౌలి వివాదంలో స్మితా సబర్వాల్, అవినీతిపై సోషల్ మీడియాలో విమర్శలు, రాజకీయ ఒత్తిళ్లు, నిష్పక్షపాతపై ప్రశ్నలు, అధికారుల కొరత, జూనియర్లపై భారం, పాలనలో అస్తవ్యస్తంగా ప్రజల్లో ఆందోళన. ఇగో కాళ్ళు మొక్కి వివాదాలు. ఇక సోమేష్ కుమార్ గారు అయితే ఏమీ లేదు, కేసీఆర్ ఇంట్లో ఇంటి మనిషి లెక్క. వీళ్ళందరూ వివాదాలు, ఎక్కడెక్కడ ఏం వివాదాలు ఇరుక్కురు అనేది ప్రత్యేక కథనాన్ని శనార్థి తెలంగాణ పత్రిక సంబంధించి స్మితా సబర్వాల్కు పోలీసులు నోటీసులకు సంబంధించినటువంటి కంచగచ్చిబోలి ఇది కూడా ఫోటో పెట్టిందాం. ఒకటి హైదరాబాద్లో ఈడీ రైట్స్, సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ పై సోదాలు చేసింది. డైరెక్టర్లో తనిఖీలు, ఏకకాలంలో 10 చోట్ల దాడులు, మనీ లాండరింగ్, రుణాల ఎగవేతర ఆరోపణలపై విచారణ జరుగుతుంది అక్కడ. ఇక సుప్రీం సీరియస్, గచ్చిబౌలి భూముల ఇష్యూపై సుప్రీంకోర్టులో విచారణ. అడవి లేదని వాదించొద్దు, అక్కడే జైలు కట్టి లోపలేస్తాం. చెట్లు నరికివేతకు అనుమతులు తీసుకున్నారా లేదా? పర్యావరణ పరిరక్షణలో రాజీ పడేది లేదు. 100 ఎకరాల్లో జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చుతారు? జంతుజాలాన్ని ఎలా రక్షిస్తారో చెప్పండి. 4 వారాల్లో ప్రణాళికలు సిద్ధం చేయాలని సుప్రీం ఆదేశాలు. తదుపరి విచారణ మే 15కు వాయిదా. ఇక వక్ఫ్ అమలుపై నో స్టే, ఆ వక్ బిల్లుకు వ్యతిరేకంగా పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ. వక్ బై యూజర్ ఆస్తులను డీనోటిఫై చేస్తే సమస్యలు. ఇక ఢిల్లీ హైకోర్టు కూడా వక్ భూమిలోనే ఉందంటున్నారు. చారిత్రక పురావస్తు ఆస్తులను వక్ఫ్గా ప్రకటించడానికి నైని బొగ్గు బ్లాక్ ప్రారంభమైంది, వర్చువల్గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం బట్టి. సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వాన్ని చెంపపెట్టు, అధికారం ఉందని ఇష్టారీతిగా వ్యవహరించొద్దని చెప్పి కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు అంటా ఉన్నారు. ఇక సీజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ పేరును ప్రతిపాదించిన ప్రస్తుత సీజేఐ. కేంద్రంలో నిరంకుశ ప్రభుత్వం ఉంది, గాడి తప్పిన భారత ఆర్థిక వ్యవస్థ, ప్రజల దృష్టిని మళ్లించే పన్నాగాలు. అందుకే తెరపైకి నేషనల్ హెరాల్డ్ కేసు. రాజకీయ దురుద్దేశంతో గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. నేషనల్ హెరాల్డ్లో తప్పేం లేదు, 90% కేసులు ప్రతిపక్షాల మీదే. బీజేపీ జేబు సంస్థల్లా సిబిఐ ఈడీలు. అయితే కేసుకు భయపడేది లేదు. టీపీసీ మహేష్ కుమార్ గౌడ్, సోనియా రాహుల్పై ఈడీ ఛార్జ్షీట్ వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ర్యాలీ. ఇక ప్రతి గింజా కొంటాం, సన్నవడ్లను బయట అమ్మొద్దు, ఈ ఏడాది కూడా 500 బోనస్ ఇస్తాం, అవసరమైతే అదనంగా కొనుగోలు కేంద్రాలు. తడిసిపోతున్నాయి నల్గొండ జిల్లాల. ఇది శనార్థి తెలంగాణ. ఒకసారి సాక్షిలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. ఇక పసిడి మరో కొత్త రికార్డు సృష్టించింది. 98,000 ఢిల్లీ సూపర్ విక్టరీ. సూపర్ ఓవర్లో రాజస్థాన్ రాయల్స్ పై గెలిచిన ఢిల్లీ క్యాపిటల్. అల్లర్ల కుట్రలో కేంద్ర సంస్థలు. ఇక వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బెంగాల్లో జరిగిన ఘర్షణల వెనుక కేంద్ర నిఘా వర్గాల హస్తం ఉందట. ఇక ఏటీఎం ఆన్ వీల్స్. దేశంలోనే మొదటిసారిగా ఏటీఎం సౌకర్యం కలిగిన రైలుగా ముంబై మన్మాడ్ పంచవతి రైల్లో పెట్టినట్టు ఏటీఎం. సస్పెండ్ బోగి కూడా విక్కొని పోతారు వసువు. అదే స్టైఫండ్తో పాటు విమాన టికెట్ అట. సెల్ఫ్ డిపోర్ట్ ఆప్షన్ ఎంచుకునే వారికి స్టైఫండ్తో పాటు విమాన టికెట్ ఇచ్చి ఇంటికి పంపిస్తారట. చైనాపై సుంకాలు 245% విధించింది అమెరికా. ఇక నూతన సీజేఐగా జస్టిస్ గవాయ్ అని చెప్పి కంచెలోనే లోపలేస్తాం. కంచగచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకున్నారా లేదా? ఒకవేళ తీసుకోకుంటే అక్కడే తాత్కాలిక జైలు కట్టి అధికారులను 6 నెలలు జైలుకు పంపుతామని చెప్పి చెప్తా ఉన్నారు. కూల్చే కుట్ర కేసీఆర్దే.
5-6 వేల కోట్ల రూపాయలతో ఎంబీలను కొనే ప్లాన్ చేస్తుందని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపిస్తున్నారు. ఇక కేసుల పరిష్కారం 100%. స్మితా సబర్వాల్కు నోటీసు. 100% కేసుల పనితీరులు తెలంగాణ ద్వితీయ స్థానం సాధించిందట. వాటిని వక్ఫ్ భావిస్తాం, ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వదలిచాం అని చెప్పి సుప్రీంకోర్టు. ఇక ఖమ్మం జిల్లాలో 3222 ఎకరాల్లో పంట నష్టం, రైతులను దెబ్బతీసిన ఈదురుగాలులు, వర్షం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతలాకుతల నష్టపరిహారం అందించాలని పాతర్లపాడులో రాస్తారోకో చేస్తా ఉన్నారు జనం. 29,000 కోట్ల రూపాయల గ్రీన్ పెట్టుబడులు. వేములవాడ రాజన్న కొత్తగుడి 3 దశల్లో ఆలయ అభివృద్ధి విస్తరణ. తొలి దశలో 76 కోట్లతో ప్రధాన ఆలయ నిర్మాణం, 33 కోట్లతో కళ్యాణ మండపం. జూన్ 15 నుంచి ప్రధాన ఆలయంలో దర్శనాలు నిలిపివేత. భీమేశ్వర ఆలయంలో స్వామి దర్శనాలు, శృంగేరి పీఠం కనసన్నలో నిర్మాణాలు. చారిత్రక ప్రధాన ఆలయం తొలగించకుండా విస్తరణ చేస్తున్నట. ఇక వ్యాపారవేత్తతో జాగ్రత్త అంటే ఎవరా వ్యాపారవేత్త? ఓ బడారా వ్యాపారవేత్త దీన్ని గట్టిగా ప్రయత్నిస్తున్నట్ట. బీసీసీఐ అనేది హైదరాబాద్కు చెందిన ఏది ఐపీఎల్ ఫిక్సింగ్ చేస్తుంది కట. జాగ్రత్త ప్రజలారా. మరి ఆ పేరు చెప్తే జాగ్రత్త తెలిస్తే చెప్పాలి. గ్లోబల్ కంపెనీగా సింగరేణి డిప్యూటీ సీఎం ఇవాళ జేఈ ఫలితాలు విడుదలవుతున్నాయి. ఇంకా 1 1 2 2 3 3 స్టార్ట్. నారాయణ శ్రీచత్ర ప్రతి పనిలోనూ ఉత్తరాది కూలీలే. రాష్ట్ర వ్యాప్తంగా 3,20,000 మంది ఉత్తరాది కూలీలు. నిర్మాణ, వ్యవసాయం, హమాలి, గ్రానైట్ పరిశ్రమలు అధికం. ఇక్కడే స్థిరపడేందుకు ఆసక్తి చూపుతున్న లేబర్. కూలి పనుల్లో తగ్గుతున్న తెలంగాణ వాసులు. జీవన ప్రమాణాల మెరుగుతో మారుతున్న దృక్పథం. లేబర్ కొరతను అందిపుచ్చుకుంటున్న ఉత్తరాది వారు. ఇక ఈసీ తీరు అనుమానాస్పదం. ఓటర్ల డేటా ఎందుకు ఇవ్వరు? మండిపడ్డ పార్టీలు. మన మీద అనుమానపడడం ఇదేం కొత్త కాదు, లైట్ తీసుకోండి అని చెప్పి ఈసీ చెప్తా ఉంది. పల్లెలో ఉన్నటువంటి వార్తలు చూస్తే తదుపరి సిజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్. రైలులో ఏటీఎం పెట్టిరు. జపాన్లో సీఎం బృందం. ఇక వక్ఫ్ చట్టం పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ. మొదటి రోజు వాడివేడి వాదనలు, నేడు కొనసాగనున్న విచారణ. ఇక రాజీవ్ యువ వికాసం స్కీమ్కు సహకరించండి, దీన్ని సాధారణ సంక్షేమ పథకంగా చూడొద్దని చెప్పేసి. కంచగచ్చిబౌలిలో చెట్లను ఎలా పునరుద్ధరిస్తారు? ఎన్ని జేసీబీలు చూడు. 1 2 3 4 5 6 7 8 9 10 అనిపిస్తున్నాయి. ఈ పొడవుకు దొరికి 12 ఉన్నాయి. వందలాలు ఉన్నాయని జేసీబీలు పెట్టి ఇంత పచ్చటి అడిగి చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దు. మీ వద్ద అనుమతులు ఉన్నాయా? వీకెండ్స్లో వరుసగా 3 రోజులు చెట్లు కొట్టాల్సిన తొందర ఎందుకు? రాష్ట్ర సర్కారును నిలదీసిన సుప్రీంకోర్టు. ఇక స్కూల్లో విషప్రయోగం వ్యక్తి అరెస్ట్ చేసిరు. అయ్యార్. ఇక చిక్కుల్లో స్మితా సబర్వాల్ కంచగచ్చిబౌలి భూముల విషయంలో నకిలీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎమ్మెల్సీగా దాసోజు ప్రమాణ స్వీకారం. హాజరైన కేటీఆర్, హరీష్ రావు ముఖ్య నేతలు. దాసో శ్రవణ్ మొత్తానికి శాసన మండలికి వస్తా ఉండు. వెల్కమ్ అన్న, అండ్ కంగ్రాచులేషన్ టు యూ. అవినీతిలో మునిగి తేలి సిగ్గు లేకుండా నిరసనలు అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటుండు. ఇక స్మితా సబర్వాల్ పోస్టుపై చట్ట ప్రకారం ముందుకెళ్తామని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు ఇచ్చింది ఒకటే బస్సు. తులం బంగారం తుస్సు. కాంగ్రెస్ సర్కార్పై కవిత విసులు. జగిత్యాల్లో పర్యటించిన ఎమ్మెల్సీ. ఇక సురానా గ్రూప్పై ఈడీ దాడులు. సికింద్రాబాద్, బోయినపల్లి, జూబ్లీహిల్స్, మాదాపూర్లో సోదాలు చేస్తా ఉన్నట. ఇక సిటీలోకి మళ్ళీ డ్రగ్స్. అమెరికాలో పండించే ఓజీ కుష్ అనే డ్రగ్స్తో పాటు విదేశీ మద్యం సీజు. ఎస్టీఎఫ్ పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్. 2 డ్రగ్స్ పెడ్లర్లు డైరెక్ట్ తీసుకొని కొడుకుల్ని. ఇక ఒకసారి నమస్తే తెలంగాణలో ఇవాళ చాలా లేట్ అయింది, ఎందుకంటే ఆ విషయం చెప్దామని. తదుపరి సీజేగా జస్టిస్ గవాయ్ అంటూ ఒక వార్తుంటే, ఇక అడవిని పునరుద్ధరిస్తారా, జైలుకి వెళ్తారా? కూల్చివేత సమర్థనకు బదులు పర్యావరణంపై దృష్టి పెట్టండి. కంచగచ్చిబౌలి భూములో హరిత విధ్వంసంపై సుప్రీంకోర్టు నిప్పులు. ఇకనైనా ప్రభుత్వం విధ్వంసాన్ని ఆపాలని కేటీఆర్. సుప్రీంకోర్టు తీర్పు సర్కార్కు చెంపపెట్టు అని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు అంటా ఉన్నాడు. జర హరీష్ రావు కూడా పోటు వేయరు, కనీసం స్మితా సబర్వాల్కు పోలీసుల నోటీసులు. ఇక అక్కడ ఆర్థిక దోపిడీ. కంచగచ్చిబౌలి భూములపై నివేదికలో స్పష్టం చేసిన కేంద్ర సాధికార కమిటీ అట. ఇక కంచగచ్చిబౌలి కథ కంచికే. ఇక దాని అమ్ముడు గిమ్ముడు దేవుడు నడవదిగా. దస్తావేజులు లేకుంటే వక్ఫ్ ఆస్తులు కాదంటారా? ప్రకటిత ఆస్తులను డీనోటిఫై చేయొద్దని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన మాట అయితే, ఇక హామీలపై నిలదీస్తే లాఠీచార్జ్. మంత్రి పర్యటనలో పోలీస్ జులుం. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత. తులం బంగారం ఏమైందని చూపలు నిలదీసిన ఎమ్మెల్యే వేముల. అరుపులు కేకలతో గందరగోళం సృష్టించిన కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ శ్రేణులపైనే లాఠీతో విరుచుకుపడిన పోలీసులు. ఇక ఆ 10 మంది సంగతి ఏంది? 21,093 మంది పరీక్షలు రాస్తే 21,103 మందికి రిజల్ట్ ఎట్లిస్తారు? అదనపు 10 మందిలో కాంగ్రెస్ నేత రాముల్ నాయక్ కోడలు ఉన్నారా? గ్రూప్ 1లో భారీ కుంభకోణం. కోట్ల రూపాయలు చేతులు మారాయి. సమగ్ర జ్యుడిషియల్ ఎంక్వైరీతో పాటు సిబిఐ విచారణకు ఆదేశించాలి. బీజేపీ నాయకులకు మూటలు వెళ్తున్నాయి, అందుకే సీఎంతో లాలూచి. బీఆర్ఎస్ నేత హుజురాబాద్. 21,093 మంది పరీక్షలు రాస్తే 21,103 మంది రిజల్ట్. ఈ ఎక్కువ మందికి 10 మంది ఎక్కడి నుంచి వచ్చిర్రు? అదనంగా మోసమే ఉన్నా, అంతా మోసం జరిగింది. ఏదో సంథింగ్. తులం బంగారం 98,100 దాటింది. తడిసిన ధాన్యం ఏది పరిహారం అని చెప్పి రోడ్డు ఎక్కిన రైతులు.
క్యాడ్బరీ జేమ్స్లా డోలో 650 వాడకం భారతీయుల తీరుపై డాక్టర్ వ్యాఖ్య వైరల్ అయింది. టైప్ 5 డయాబెటీస్ వస్తూ ఉందట. మరో 2 రైతుల ఆత్మహత్య 476కు చేరింది. ఇక చైనా పైన 245% టారిఫ్ విధిస్తుంది అమెరికా. మళ్లీ తెరపైకి ఎస్టీ వర్గీకరణ ఉద్యమం. ఎస్టీ కులాల వర్గీకరణకు పెరుగుతున్న డిమాండ్. ఉద్యమానికి సిద్ధమవుతున్న ఆదివాసీ ప్రజా సంఘాలు ఖమ్మం వరంగల్ జిల్లాలో సన్నాహక సమావేశాలు. అందులో భాగంగానే నేడు ఇల్లందులో బహిరంగ సభలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందట. వర్గీకరణ చేయడం అంటే ఏంటంటే ఎవరు పావుచేరు వాళ్ళు పంచుకుంది. ఈడబ్ల్యూఎస్ కూడా వర్గీకరించాలి. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేద బ్రాహ్మణులకు, పేద వైశ్యులకు, పేద వెలమలకు, పేద రెడ్లకు కూడా దక్కాలంటే ఖచ్చితంగా వర్గీకరణ జరగాలి. సో